దేవుని యందు విశ్వసించి రక్షణ పొందిన ప్రతి ఒక్కరి మనసులో ఒక ఆశ ఉంటుంది. అదేంటంటే దేవుని మాట వినాలి అని. అవునా కాదండి? ఉదయకాల సమయంలో మనందరం వచ్చింది కూడా అందుకే. దేవుడు నాతో మాట్లాడాలి, దేవుని మాట నేను వినాలి అని. దేవుని మాట వినాలి అని ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తామో, విన్న మాటలు హృదయంలో భద్రపరచుకోవడానికి, విన్న మాటలను, దేవుడు మనతో పలికిన మాటలను ధ్యానించడానికి, అంత మాత్రమే కాదు, దేవుడు మనతో పలికిన మాటలను మన జీవితంలో ప్రాక్టీస్లో పెట్టడానికి మనం అంతే పట్టుదల కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఒక ప్రవక్త జీవితంలో నుండి దేవుడు ఆయనతో ఏం మాట్లాడారు, ఆయన దేవుని మాటల కొరకు ఎలా ఎదురు చూశాడో ఒకసారి సంఖ్యాకాండము 22వ అధ్యాయము, సంఖ్యాకాండము 22వ అధ్యాయము 3వ వచనం నుండి కొన్ని వచనాలు మార్చి చదువుకుందాం. Numbers chapter 22, let us read from verse 3. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 3వ వచనం నుండి. జనము విస్తారముగా ఉన్నందున మోయాబీలు వారిని చూచి మిక్కిలి భయపడిరి. మోయాబీలు ఇశ్రాయేలీయులకు జంకిరి. కాబట్టి అతడు బెయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది యొద్దనున్న పెతోరుకు దూతల చేత ఈ వర్తమానము పంపెను. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను. ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగియున్నారు. ఏడవ వచనం. కాబట్టి మోయాబు పెద్దలను, మిద్యాను పెద్దలను సోదె సొమ్మును చేత పట్టుకొని బిలాము నొద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా. చాలండి, అంతవరకు చాలు. ఇక్కడ మనకు ఇద్దరు ప్రాముఖ్యమైన వ్యక్తులు కనబడుతున్నారు. 2 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, 2 కీ పర్సన్స్, ఇద్దరు ప్రాముఖ్యమైన వ్యక్తులు మనకు కనబడుతున్నారు. మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మోయాబీలకు రాజుగా ఉన్న బాలాకు అనే వ్యక్తి. అంత మాత్రమే కాదు, దేవుని ప్రజలను నడిపిస్తున్న ప్రవక్త అయిన బిలాము. వీరిద్దరూ మనకు కనబడుతున్నారు. ఇప్పుడు బాలాకు రాజు శత్రురాజు, మోయాబీలు మనకు తెలుసు ఇశ్రాయేలీలకు శత్రువులు. ఇప్పుడు మోయాబీల రాజైన బాలాకు ఆలోచన చేశాడు, ఇశ్రాయేలీలు చాలా విస్తారంగా ఉన్నారు, చాలా ఎక్కువ మందిగా ఉన్నారు, వారి మీద నేను జయం పొందాలంటే నేను ఏం చేయాలి అని ఆలోచన చేసి హీ డిసైడెడ్ టు అప్రోచ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్, దైవజనుడైన బిలామును సంప్రదించాలని ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే బాలాకుకు తెలుసు దైవజనుని పక్షంగా దేవుడు ఉంటాడు, దైవజనునితో దేవుని శక్తి ఉంటుంది, దైవజనుని దగ్గర నేను ఆయనను సంప్రదిస్తే నా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, నాకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది అని మరి రైట్ ఇన్ఫర్మేషన్ బాలాకు రాజు దగ్గర ఉంది. కాబట్టి బాలాకు రాజు ఇప్పుడు ఏం చేశాడని ఆలోచన చేస్తే బిలాము వద్దకు వర్తమానము పంపెను. 5వ వచనంలో చూడండి. కాబట్టి అతడు బెయోరు కుమారుడైన బిలామును పిలుచుట అతని జనుల దేశమందలి నది యొద్ద ఉన్న పెతోరుకు దూతల చేత ఈ వర్తమానము పంపెను. అ మెసేజ్ టు ద మ్యాన్ ఆఫ్ గాడ్. దైవజనునికి వచ్చిన ఒక వర్తమానం అంటే ఈరోజు పరిభాషలో మనం చెప్పుకుంటే SMS, వాట్సాప్ మెసేజ్ కదా. ఉదయం లేవగానే అనుకుంటాము మోకాలు వేసి ప్రార్థన చేసుకోవాలి, ఒక అరగంట సేపు, ఒక గంట సేపు నేను దేవునితో సమయం గడపాలి. ఈ లోపల ఒక చిన్న శోధన వస్తుంది. అదేంటంటే వాట్సాప్లో ఏమైనా మెసేజ్లు వచ్చాయేమో చూద్దాము, టెక్స్ట్ మెసేజ్లు ఏమైనా వచ్చాయేమో చూద్దాము, ఒక్కసారి అక్కడికి వెళ్ళి వచ్చేద్దామని అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే ఈ లోపల ఎవరో రింగ్ చేస్తారు, అది అన్నోన్ నంబర్, ఎవరో కూడా మనకి తెలియదు. అప్పుడు మనసులో నుంచి ఒక ఉబలాట, అదొక ఇంపార్టెంట్ కాల్ అయితే ఏంటి మిస్ అయిపోతావు, ఒకసారి మాట్లాడే పర్వాలేదు, సరే అక్కడికి వెళ్ళి ఆ కాల్ ఆన్సర్ చేసాక ఓకే అది మనకు అంత ముఖ్యమైన కాల్ కాదని తెలుస్తుంది. ఇంత లోపల వేళ్ళు ఎక్కడికి వెళ్తాయంటే మిస్డ్ కాల్స్ ఏమైనా వచ్చాయని అక్కడికి వెళ్ళిపోతాయి కదా. అవన్నీ చూసుకున్న తర్వాత ఇంత లోపల ప్రార్థనకు మనం కేటాయించిన సమయం అంతా అయిపోతుంది. ఈ లోపల క్లాక్ చూడగానే వంట చేయాలి, క్యారేజీలు పెట్టాలి, ఉద్యోగానికి వెళ్ళిపోవాలి, రెడీ అవ్వాలి. ఈ రష్ ఆఫ్ ద డే అంటే దినచర్యలో ఇంకా సమయం లేదు అని తారస్థాయికి వచ్చేసింది. ఇక పనులతో పరుగులు పెట్టాలనుకొని ఏం చేస్తామంటే దేవునితో గడపాలనుకున్న సమయం కాస్త
వేస్ట్ చేసేస్తూ ఉంటాం. వర్తమానము, ఆ మెసేజ్. ఇక్కడ కూడా దైవజనుడైన బిలాముకు ఒక వర్తమానము వచ్చింది. వర్తమానము రావడము మంచిదే, కానీ ఎవరి దగ్గర నుండి వర్తమానాలు వస్తున్నాయో జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని నుండి వచ్చే వర్తమానాలు చాలా జాగ్రత్తగా, చాలా కేర్ఫుల్గా రిసీవ్ చేసుకోవాలి. కానీ శత్రువు నుండి వచ్చే వర్తమానాలతో మనం ఏం చేస్తామో చాలా చాలా ముఖ్యము. అర్థమవుతుందండి? దేవుని నుండి, దేవుని సేవకుల నుండి, దేవుని బిడ్డల నుండి వచ్చే మాటలు, వర్తమానాలు మనకి ఉపయోగకరంగా, మనకి ప్రోత్సాహకరంగా, మనకి దీవెనకరంగా ఉంటాయి. కానీ అపవాది పంపించే వర్తమానాలు కూడా కొన్ని ఉంటాయి. ఇప్పుడు వర్తమానం వచ్చింది కాబట్టి ఏ వర్తమానం నా దగ్గరకు వచ్చినా దాని గురించి నేను ఏదో ఒక యాక్షన్ తీసేసుకోవాలని ఉబలాట పడకూడదు. కొంతమంది ఏంటంటే మెసేజ్ రాగానే ఎవరి నుండి వచ్చిందో వాళ్ళు నన్ను సంప్రదించారు కదండి, నేను ఏదో ఒకటి చేసేయాలండి, నేను అంత ముఖ్యమైన వ్యక్తిని కాబట్టి నన్ను వారు వచ్చి సంప్రదించారు, నా సహాయం అడిగారు, నా సలహా అడిగారు, లేదంటే నేను ఏదో చెయ్యాలంట, లెట్ మీ డూ సంథింగ్ అని కొన్నిసార్లు ఎవరి నుండి వర్తమానం వచ్చిందో ఆలోచించకుండా వీ వాంట్ టు టేక్ యాక్షన్. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే శత్రురాజు, మోయాబీల రాజు అయిన బాలాకు బిలాము ప్రవక్తకు వర్తమానం పంపించగానే యాక్చువల్గా బిలాము ప్రవక్త అలర్ట్ అయిపోవాలి. ఏమనంటే శత్రువు నుండి వచ్చిన వర్తమానము, నేను అంత త్వరగా యాక్షన్ తీసుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే శత్రువు ఎప్పుడైనా మన క్షేమాన్ని కోరతాడా? శత్రువు ఎప్పుడైనా మనకి మంచి చేయాలనుకుంటాడా? శత్రువు అంటేనే మన పతనాన్ని కోరుకునేవారు శత్రువులు, మనం క్రింద పడితే చూడాలనుకునేవారు శత్రువులు, మన నాశనాన్ని ఆకాంక్షించేవారు శత్రువులు. ఇప్పుడు బిలాము ఆ మెసేజ్ ఎప్పుడైతే కొంతమంది మెసెంజర్స్ ఒక వర్తమానముతో బిలాము ప్రవక్త దగ్గరకు వచ్చారో వెంటనే హీ షుడ్ హ్యావ్ కాషన్డ్ హిమ్సెల్ఫ్. తను తాను కొంచెం జాగ్రత్తగా అలర్ట్గా అయిపోయి, శత్రువు నుంచి వచ్చిన వర్తమానమా, నేను అంత త్వరగా దాని విషయంలో ఏం యాక్షన్ తీసుకోకూడదు అని అనుకోవాల్సింది బదులు దైవజనుడు ప్రవక్త ఏం చేశాడంటే ఆ మెసేజ్ ఏంటో జాగ్రత్తగా విన్నాడు. ఆ మెసేజ్ ఏంటంటే 6వ వచనం చూడండి. కాబట్టి నీవు దయచేసి నా నిమిత్తము ఈ జనమును, దిస్ ఇస్ అ రిక్వెస్ట్. ఇది ఎట్లా ఉందంటే దయచేసి అనే మాట అంటే మామూలుగా ఇప్పుడు భాషలో చెప్పుకోవాలంటే ప్లీజ్. కొన్నిసార్లు మనకి ఎవరైనా వచ్చి ప్లీజ్ అనగానే ఏమనిపిస్తుంది? కరిగిపోతాం. మా పిల్లలు అదే వాడుతూ ఉంటారు, ఆ టెక్నిక్ వాడుతూ ఉంటారు. వద్దు అంటాను వెంటనే ప్లీజ్ అని ఫేస్లో ఒక ఎక్స్ప్రెషన్ పెడతారు. అది చూడగానే వద్దు అన్నదాన్ని నెక్స్ట్ మినిట్లో అంట, సరే పోతే పోన్లే తీసుకొని వెళ్ళిపో అంటాను. ప్లీజ్, దయచేసి అంటే కొంచెం మన హృదయాన్ని కరిగించేటట్లు ఒక ప్లీడింగ్ మేనర్లో ఏదైనా రిక్వెస్ట్ రాగానే మనుషులంగా మనలో ఉండే ఒక స్వభావం ఏంటంటే సర్లే ఏదో ఒకటి చేసేద్దాం, నన్ను ఇంతగా బతిమాలుతున్నారు కదా అని వి ఫీల్ ఆబ్లికేటెడ్. మనం ఏదో ఒకటి చేయాలని ఒక బలవంతము పొందినట్లు, పడినట్లు ఫీల్ అవుతూ ఉంటాం. దయచేసి అని శత్రువు నుండి వస్తున్న వర్తమానము ఏమని అడుగుతున్నాడంటే దయచేసి ఏం చేయాలయ్యా? దయచేసి ఏం చేయాలి? నీ ప్రజలు, నీ దేవుని నమ్ముకున్నవారు, జీవము కలిగిన దేవుని ఆరాధిస్తున్న వారిని నువ్వు నా నిమిత్తము శపించాలి. 6వ వచనం, వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలమొందుదునేమో, అప్పుడు నేను ఈ దేశములో నుండి వారిని తోలివేయుదును అంటూ, ఏలయనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు, శపించువాడు శపింపబడుననియు. శత్రురాజుకు దైవజనుని యొక్క బలమేంటో తెలిసిందండి. కొన్నిసార్లు మన దగ్గర ఉన్న స్ట్రెంగ్త్ ఏంటో మనకు తెలియదు, కానీ మన శత్రువుకు బాగా తెలుసు. ఎందుకంటే శత్రువు మనల్ని ఎప్పుడు జాగ్రత్తగా గమనిస్తుంటాడు కదా. అపవాదికి తెలుసు, ద డెవిల్ నోస్ యువర్ స్ట్రెంగ్త్, ద డెవిల్ నోస్ యువర్ వీక్నెస్. నీ బలము, నీ బలహీనత అపవాదికి చాలా బాగా తెలుసు. ఇప్పుడు నీ బలాన్ని గురించి ఎవరైనా వచ్చి పొగుడుతుంటే ఉబ్బి తబ్బి అయిపోకూడదు. అర్థమవుతుందండి? ఇప్పుడు అపవాది ద్వారా ప్రేరేపించబడిన బాలాకు రాజు బిలాము వద్దకు పంపించిన వర్తమానికులు ఒక మాటలో చెప్పాలంటే ఒక పొగడతలాగుంది. అయ్యా నీ దగ్గర ఎంత పవర్ ఉందో తెలుసా? బిలాము ప్రవక్త, నువ్వు ఎవరినైనా బ్లెస్ చేస్తే వారు దీవించబడతారు, నువ్వు ఎవరైనా కర్స్ చేస్తే, నువ్వు శపిస్తే వారు శపించబడతారు అనే మాటలు చెప్తూ ఉన్నప్పుడు బిలాముకు ఒక మాటలు చెప్పాలంటే ఒక సాఫ్ట్ కార్నర్ వచ్చేసిందండి. అంటే హృదయంలో ఒక రకమైన ఆ హృదయం కొంచెం అటు టిల్ట్ అయిపోయింది అన్నమాట, అటు వంగిపోయింది. ఎందుకంటే ఒకటి,
దయచేసి అని అడుగుతూ ఉన్నాడు. రెండవది ఇతనిలో ఉన్న బలాలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మూడవదిగా మనం గమనించినట్లయితే 7th verse 7వ వచనం చూడండి. కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోదె సొమ్మును చేత పట్టుకొని గిఫ్ట్స్ అంట. ఏం పట్టుకొచ్చారు? గిఫ్ట్లు పట్టుకొని వచ్చారంట. ఎవరైనా హృదయం కొన్నిసార్లు కరగాలంటే ఏం చేయాలా? మా ధన్య వాళ్ళ ఫ్రెండ్కి ఏదో గిఫ్ట్ తెచ్చిందేమో నేను అనుకున్నా. వాళ్ళ ఫ్రెండ్ ఒక మెసేజ్ పెట్టింది మా ధన్యకి, దయచేసి నువ్వు నాకు ఏ గిఫ్ట్ స్కూల్కి తీసుకురావద్దు అని పెట్టింది. అయితే నేను ఐ హ్యాపెన్ టు సీ దట్ మెసేజ్. నేను చూసాను ఆ మెసేజ్. నేను అన్నాను, నాన్న మీ ఫ్రెండ్ ఏ గిఫ్ట్ నిన్ను స్కూల్కి తేవద్దంటుంది, నువ్వేమన్నా గిఫ్ట్ తీసుకెళ్ళావా? అమెరికా నుంచి వచ్చావు కదా, అమ్మాయి బహుశా ఎక్స్పెక్ట్ చేస్తుందేమో, ఆశించి బహుశా అలా అంటుందేమో, మరి తీసుకెళ్ళావా ఏమన్నా గిఫ్ట్ అని అడిగా. మమ్మీ లేదు మమ్మీ, తీసుకురావద్దని నాకు ముందే చెప్పింది, మళ్ళీ మెసేజ్ కూడా పెట్టింది అనింది. నేను కొంచెం షాక్ అయ్యాను. ఎందుకంటే ఎవరైనా ఆశపడతారు కానీ వద్దు వద్దు వద్దని అంతలాగా చెప్తారా? నేను అన్నాను, ఎందుకు వద్దంటుంది నీ ఫ్రెండ్ అంటే తను చెప్పింది వాళ్ళ మమ్మీ తనకు ఒకటి నేర్పించిందంట. అదేంటంటే ఎవ్వరి వద్ద నుండి గిఫ్ట్స్ తీసుకోవద్దు. ఒకవేళ వారి దగ్గర నుండి గిఫ్ట్స్ తీసుకుంటే మనకి ఇష్టం లేని పనులు కూడా కొన్నిసార్లు వాళ్ళ కొరకు చేయాల్సి వస్తుంది. అందుకని డోంట్ యాక్సెప్ట్ ఎనీ గిఫ్ట్స్ అని చెప్పిందంట. ఐ వాజ్ రియలీ అమేజ్డ్ అట్ ధన్యాస్ ఫ్రెండ్స్ మదర్స్ విజ్డమ్. ధన్య యొక్క స్నేహితురాలి తల్లికి ఉన్న జ్ఞానాన్ని బట్టి నేను ఆశ్చర్యపోయా. నిజమే కదా, కొన్నిసార్లు గిఫ్ట్లు ఇస్తూ ఉంటే కొన్నిసార్లు తప్పుడు పనులు కూడా వాళ్ళ కోసం చేసి పెట్టాల్సి వస్తుంది. కొన్నిసార్లు వాళ్ళు తప్పు చేసినా మనం గట్టిగా ఏం అనలేము. ఎందుకంటే ఆ గిఫ్ట్ల ద్వారా కొద్దిగా మన హృదయం ఏమైపోతూ ఉంటుంది, మెత్తన చేయబడతా ఉంటుంది. ఇక్కడ బిలాము ప్రవక్త వారు పంపించిన బహుమానాలు లేదంటే వారు పంపించిన సొమ్ము చూడగానే నాకు ఏమైపోయిందంటే హీ స్టార్టెడ్ గెటింగ్ గ్రీడీ. ఆశ పెరిగిపోయిందండి, ఆశ వచ్చేసింది. ఆ బహుమానాలన్నీ చూడగానే ఆయన మనసులో ఏమైపోయింది, ఆశ ప్రారంభమైపోయింది. అపవాదికి తెలుసు దేవుని బిడ్డలకి ఏం ఆశ వేయాలో తెలుసు. అర్థమవుతుందా? చేపలు పట్టేవాళ్ళు చేపలు పట్టడానికి ఏం చేస్తారండి, గాలంకి ఏమేస్తారు, ఒక ఎర వేస్తారు, బెయిట్ అంటారు కదా, బెయిట్. మేము యూఎస్ వెళ్ళినప్పుడు కొన్ని దగ్గరలో గ్యాస్ స్టేషన్స్లో ఆగినప్పుడు ఆ గ్యాస్ స్టేషన్స్ పక్కన కొన్ని షాపులు ఉంటాయి, కొన్ని చిన్న చిన్నవి ఏమైనా దొరికే షాపులు. అక్కడ బయట ఒక చిన్న నోటీస్ కనబడింది నాకు, ఒక షాప్ బయట మీకు వామ్స్ దొరుకుతాయి అని, చిన్న చిన్న పురుగులు లైవ్ వామ్స్ దొరుకుతాయి అని పెట్టారు. అది ఎవరి కోసం అంటే చేపలు పట్టే వాళ్ళ కోసం. వాళ్ళు ఒక కవర్లో మంచిగా లైవ్లో ఉన్న పురుగులన్నింటినీ వాళ్ళు పట్టి పెంచి ప్రాబబ్లీ దే ఆర్ సెల్లింగ్. ఎందుకంటే చేపలు పట్టే వాళ్ళకి ఆ పురుగులు బాగా ఉపయోగం. ఇప్పుడు ఆ గాలానికి ఎప్పుడైతే ఆ ఎర వేస్తారో ఆ ఎర కోసం అని చేప వస్తుంది, ఎర కోసం చేప వస్తుంది. చేపను ఎంత బాగా దొరికిందని ఈ జాలర్ అనుకుంటాడు, నాకెంత బాగా చిక్కావే నువ్వు చేప అని ఇతను పట్టుకుంటాడు కదా. అపవాదికి తెలుసు ఎవరికి ఏ ఎర, అందరూ అన్ని ఎర్రలకి పడరు కదా. సమ్ స్ట్రాంగ్ పీపుల్ దే డోంట్ ఫాల్ ఫర్ వీక్ బెయిట్స్. చిన్న చిన్న ఎర్రలకి, దేవుళ్ళు ఎదుగుతున్న వాళ్ళకి చిన్న ఎర్రలు వేయడు, స్ట్రెయిట్గా సింపుల్గా ఉండే ఎర్రలు వేయడు. చాలా కాంప్లికేటెడ్గా, చాలా కన్ఫ్యూజ్డ్గా, మనల్ని మభ్య పెట్టేలాగా, మనల్ని భ్రమ పెట్టేలాగా, మనల్ని అమ్మో ఇదో కాదో అనే అర్థం కాని స్థితికి తీసుకొని వెళ్ళేటట్లుగా కొన్నిసార్లు అపవాది క్యాప్టివేట్ చేయాలని, దేవుని ప్రజలను దేవుని చిత్తం నుండి దూరం చేయాలని ప్రయత్నం చేస్తుంటాడు. ఇక్కడ గమనించినట్లయితే దోపుడు సొమ్మును పంపించినట్లుగా చూస్తున్నాం. అప్పుడు బిలాము యొక్క జవాబు ఏంటో చూడండి. సంఖ్యాకాండం 22వ అధ్యాయము 8వ వచనం. అతడు వారితో, ఈ రాత్రి ఇక్కడనే ఉండుడి, యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పుదునెను. శత్రువులు వచ్చారు, ఏం చేయాలా? అర్జెంటుగా వెళ్ళిపోండి అనాలి. అవునా కదండి? శత్రువులు దేవుని మాటలు తీసుకొని వస్తారా? శత్రువులు దేవుని చిత్తాన్ని ఎప్పుడైనా తెలియచేస్తారా? శత్రువుల ద్వారా బిలాముకు కానీ దేవుని ప్రజలకు కానీ క్షేమం జరుగుతుందా? దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో వే. శత్రువులు వచ్చారంటే వాళ్ళని అర్జెంటుగా పంపించేయాలి, వారిని అర్జెంటుగా తోలివేయాలి. ఒక శత్రువుల ద్వారా, ఒక అన్యుల ద్వారా దేవుని చిత్తం ఎప్పుడు కూడా మనకి తెలియపరచబడదు. దేవుని వాక్యము ద్వారా దేవుని చిత్తం తెలియపరచబడుతుంది. దేవుని సన్నిధిలో దేవుని చిత్తం తెలియపరచబడుతుంది. ప్రార్థనలో కనిపెట్టినప్పుడు దేవుని చిత్తం తెలియపరచబడుతుంది. అంతేగాని టీవీ సీరియల్ ద్వారానో లేదంటే ఒక
టీవీలో లేదంటే కంప్యూటర్లో మీరు చూసి ఒక సిరీస్లోనో దేవుని చిత్తము తెలియబడే అవకాశమే లేదు. ఎందుకంటే అక్కడ అడ్రస్ అక్కడ ఉండదండి. దేవుని చిత్తము, దేవుని వాక్కులు లోక సంబంధమైన వాటి ద్వారా ఎప్పుడు కూడా రావు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే బిలాములో ఒక దురాశ ప్రారంభమైన తర్వాత అంటున్నాడు, మీరు ఇక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళొద్దు. అంటే ఇప్పుడు బిలాము మనసులోకి ఏమి ఆలోచన వచ్చిందంటే, వారు తీసుకొచ్చిన దోపుడు సొమ్ము, వారు తీసుకొచ్చిన బహుమానాలన్నీ పొందుకొని అప్పుడు వారు ఏమడిగితే అది చేసి పెడదాము అనే ఒక మనసు బిలాములో కనబడుతున్నట్లుగా మనం చూస్తాం. అందుకని అంటున్నాడు, దేవుని అడుగుతాను. దేవుని చిత్తానికి విరుద్ధమైన దేవుడు అడిగిన దేవుడు ఒప్పుకుంటారా? దేవా నేను దొంగతనానికి వెళ్ళనా అని ఒక దొంగ దేవుడిని అడిగితే ఒప్పుకుంటాడండి దేవుడు? దేవా నేను పలానా వారిని మోసం చేయాలనుకుంటున్నాను, చేయనా అని ఒకవేళ ఎవరైనా దేవుని దగ్గర అడిగితే దేవుడు ఒప్పుకుంటారా? నేను ఎగ్జామ్లో ఏమీ చదవలేదయ్యా, నేను కాపీ చేద్దాం అనుకుంటున్నాను, కాపీ కొట్టనా అని దేవుడిని అడిగితే ఏం చెప్తాడు? అసలు అడగాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మోసం చేయడం, తప్పుడు మార్గాలలో, అక్రమ అన్యాయం మార్గాలలో వెళ్ళడం దేవుని చిత్తం కాదు. మళ్ళీ స్పెషల్గా మనం వెళ్ళి అడగాల్సిన అవసరం లేనే లేదు. అని ఇక్కడ మనం చూసినట్లయితే బిలాము జీవితంలో దేవుని చిత్తము అది దేవునికి వ్యతిరేక్తం అని తెలిసిన మళ్ళీ వెళ్ళి అడుగుతున్నాడు, ఇది నీ చిత్తమేనా అని అడుగుతూ ఉన్నాడండి. దేవుని చిత్తాన్ని తెలుసుకోవడంలో, దేవుని చిత్తంలో 2 భాగాలు ఉంటాయి. మొట్టమొదటిది ఏంటంటే పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సంపూర్ణమైన పరిపూర్ణమైన చిత్తము. దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తము దేవుడు మన జీవితంలో నెరవేర్చాలి అనేది ఆయన ఆశ, ఆయన కోరిక. కానీ రెండవది ఏంటంటే దేవుని యొక్క పర్మిసివ్ విల్ అంటారు. ఫస్ట్దేమో పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తము. రెండవది పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్ అంటే అర్థం ఏంటంటే అనుమతించే చిత్తం. ఆయనకి ఇష్టం లేకపోయినా అనుమతిస్తాడు. నిశ్చితమేనా, నిశ్చితమేనా, నిశ్చితం అని చెప్పు, నిశ్చితం అని చెప్పు. పిల్లలు ఉంటారు కదా, వెళ్ళొద్దురా, బయటకు వెళ్ళొద్దురా, వెళ్ళొద్దు వెళ్ళొద్దు వెళ్ళొద్దు, వెళ్ళమని చెప్పు మమ్మీ, వెళ్ళమని చెప్పు మమ్మీ, వెళ్ళమని చెప్పు మమ్మీ. 10 సార్లు అడిగితే ఏమంటుంది తల్లి? ఇష్టం లేకపోయినా వెళ్ళలే, నాకు ఇష్టం లేదు, కానీ నువ్వు అడుగుతున్నావు కాబట్టి, నువ్వు మారం చేస్తున్నావు కాబట్టి ఐఎమ్ లెటింగ్ యూ గో. బాపట్ల దగ్గర బీచ్లో ఈ గడిచిన వారంలో 4-5 యవనస్తులు వెళ్ళారు. చాలా హ్యాపీగా వెళ్ళారు. వెళ్ళేటప్పుడు కూడా మంచి సెల్ఫీ వీడియో తీసుకున్నారు. వాళ్ళు ఎంత ఆనందంగా, ఎంత హుషారుగా ఉన్నారు. బాపట్ల బీచ్కి వెళ్ళిన తర్వాత రాక్షస అలలు వచ్చి ఈడ్చుకొని వెళ్ళిపోయాయి. 5 యవనస్తులు మంచి యవన కాలంలో ఉన్నారు, అందరు చనిపోయారండి. శవాలుగా ఇంటికి తిరిగి వచ్చారు. ప్రాబబ్లీ ఆ రోజు వెళ్ళేటప్పుడు వారిలో ఎవరో ఒకరు ఫ్యామిలీలో తల్లో తండ్రో వెళ్ళకండరా అని చెప్పుండకపోవచ్చా? చెప్పే ఉండుంటారు, ఆ బీచ్ అంత సేఫ్ కాదురా, మీరు వెళ్ళడం మాకు ఇష్టం లేదు, ఇక్కడ నుండి అంత దూరం వెళ్ళాలా అని బహుశా తల్లిదండ్రులు ప్రాధేయపడి ఉంటారేమో, చెప్పుంటారేమో. బట్ ద యంగ్ పీపుల్ వాంటెడ్ టు గో, దే వాంటెడ్ టు హ్యావ్ ఫన్. వాళ్ళు అనుకున్నారు ఎట్లన్నా ఎంజాయ్ చేయాలి. పెద్దోళ్ళు ఎప్పుడింతే మా ఎంజాయ్మెంట్ని ఎప్పుడు ఆపేస్తూ ఉంటారు, ఎప్పుడు వద్దంటానే ఉంటారని బహుశా ఒకవేళ ఇంట్లో వాళ్ళు చెప్పినా వెళ్ళారేమో మనకి తెలియదు. కానీ విగత జీవులుగా తిరిగి వారు వచ్చారు, ప్రాణాలు లేవు. ఆ కుటుంబాలలో ఉన్న శోకము అది ఎవ్వరు కూడా తీర్చలేరండి. కుమారులు 5 కుటుంబాలలో మరి గర్భశోకం మిగిలిపోయింది. దేవుని చిత్తం అని తెలుసుకోవాలని ఆశ కలిగిన మనము కొన్నిసార్లు ఏం చేస్తామంటే పరిపూర్ణమైన దేవుని చిత్తం కొరకు కనిపెట్టకుండా అనుమతించయ్యా, నీకు ఇష్టమే అని చెప్పే నా కోసం, ఆ తర్వాత బాధలేవో నేను పడతానుగా అన్నట్లుగా ఉంటాం. దేవా నువ్వు ఓకే అని చెప్పే, ఆ తర్వాత పడే బాధలు సమస్యలన్నీ నేను చూసుకుంటాను కదా అన్నట్లుగా కొన్నిసార్లు దేవుని యొక్క అనుమతి కొరకు మనం బలవంతం చేసేవారుగా కనబడుతూ ఉంటాం. పర్మిసివ్ విల్ కొరకు కనిపెట్టినప్పుడు ఆ పర్మిసివ్ విల్తో పాటు వచ్చే కాన్సిక్వెన్సెస్ అన్నీ కూడా మనం భరించాలి. దేవుని పరిపూర్ణమైన చిత్తములో మనం సాగితే ఆయన పరిపూర్ణమైన కృప, ఆయన పరిపూర్ణమైన నడిపింపు, ఆయన పరిపూర్ణమైన సహాయము, ఆయన పరిపూర్ణమైన మరి సన్నిధి మనకు తోడుగుంటాయి. కానీ కొన్నిసార్లు అనుమతించే అని దేవుని చిత్తం కాకపోయినా మనం బలవంత పెట్టి దేవుని ఒప్పించుకొని వెళ్తే కొన్నిసార్లు దాంతో వచ్చే పర్యవసానాలు కూడా, ఆ నష్టాలు కూడా మనం అనుభవించాల్సి వస్తుందేమో. ఇక్కడ మనం దైవజనుని చూసినట్లయితే హీ వాజ్ డూయింగ్ ద సేమ్ థింగ్. దేవుని ప్రజలను శపించడానికి వెళ్ళనా దేవా, నీ ప్రజలను శపించడానికంటే దేవుడు ఒప్పుకుంటాడా? గాడ్ విల్ నెవర్ అలౌ దాట్. కానీ మాటి మాటికి బలవంత పెట్టి దేవుని అడిగినప్పుడు ఆఖరికి దేవుడు అన్నారు, నువ్వు వెళ్ళన్నారు.
మాటి మాటికి అడిగితే వెళ్ళు అన్న తర్వాత మనం గమనించినట్లయితే అవంతా చదవడానికి సమయం లేదు. కానీ దేవుని కోపము బిలాము మీద మండినప్పుడు, దేవుని ఉగ్రత ఆయన మీదకి వచ్చినప్పుడు ఖడ్గము దూసిన ఒక దూత బిలాము ఎదుట నిలబడినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, దేవుని ప్రజలను శపించడానికి బిలాము గాడిద మీద ప్రయాణం ప్రారంభించాడు. కానీ ఇక్కడ ద డాంకీ ఈజ్ బెటర్ దాన్ ద ప్రాఫిట్ అనిపిస్తుందండి ఈ అధ్యాయం చదివితే. ఆ గాడిదే ప్రవక్త కంటే మంచిగా యోగ్యంగా ప్రవర్తించిందేమో, ఆ గాడిదలాగా మనమున్నా చాలేమో అనిపిస్తుంది ఈ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తే. ఏంటి ఈ గాడిద ఏం చేసింది అని ఆలోచన చేస్తే, ఆ బిలామును సంహరించాలని దేవుని దూత ఖడ్గము దూసి నిలబడినప్పుడు ఆ గాడిద ముందుకు వెళ్ళట్లా, ఆ గాడిద ఆపుతా ఉంది. ఎందుకంటే ఆ గాడిదకు దాని యజమానుడు అంటే అంత నమ్మకత్వము ఉంది. ఐ వాంట్ టు ప్రొటెక్ట్ మై మాస్టర్, నా యజమానుని నేను భద్రపరచాలి, నా యజమానుని మీదకి ఏ కీడు రావడానికి వీలు లేదు అనే పట్టుదల. బిలాము యొక్క యజమానుడు దేవుడు, దేవుని విడిచిపెట్టి, దేవుని మాటను విడిచిపెట్టి దేవునికి వ్యతిరేక్తమైన కార్యం చేయడానికి బిలాము వెళ్తా ఉన్నాడు. కానీ ఆ నోరు లేని ఒక మూగజీవిగా ఉన్న గాడిద మాత్రం తన యజమానుని విషయంలో చాలా నమ్మకంగా వ్యవహరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ సమయంలో దేవుడు గాడిద యొక్క నోరు తెరిచాడంట. సంథింగ్ వెరీ వెరీ అన్యూజువల్. గాడిద నోరు దేవుడు తెరిచాడు. అండ్ ద డాంకీ స్టార్టెడ్ స్పీకింగ్. గాడిద పలుకుతున్న మాటలు ఏంటి అని ఆలోచన చేస్తే 33వ వచనం, ఆ గాడిద నన్ను చూచి ముమ్మారు నా ఎదుట నుండి తొలగెను, అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేనప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించి ఉందునని అతనితో చెప్పెను. బిలాముతో గాడిద పలుకుతున్న మాట 30వ వచనం, అందుకు గాడిద, నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా, నేను ఎప్పుడైనా నీకట్లు చేయుట కద్దా అని బిలాముతో అనగా అతడు లేదనెను. వాట్ అ ఫెయిత్ఫుల్ డాంకీ. గాడిదలో ఉన్న నమ్మకత్వం. కుక్క చాలా నమ్మకమైన జీవి అని మనం చదువుతూ ఉంటాం, చూస్తూ ఉంటాం కూడా. డాగ్స్ ఆర్ వెరీ ఫెయిత్ఫుల్. కానీ ఇక్కడ ఒక నమ్మకస్తురాలుగా ఉన్న ఒక గాడిద కూడా మనకి కనబడతా ఉంది, తన యజమానుని కాపాడడానికి ఎంత నమ్మకత్వమో. అయితే దేవుడు గాడిదకు మాట ఇచ్చినప్పుడు గాడిద ఒక క్లారిటీ ఇచ్చింది బిలాముకు, నీ ప్రాణాన్ని కాపాడడానికి నేను ఈ పని చేశానంటే అప్పుడు దేవుని దూత బిలాముతో చెప్పిన మాట ఏంటంటే, ఈ గాడిదే కనుక అడ్డుపడకపోయింటే ఈ గాడిదను బ్రతకనిచ్చి నేను నిన్ను సంహరింప చేసేవాడిని అని చెప్పినప్పుడు అప్పుడు బిలాము తిరిగి దేవుని చిత్తానికి అప్పగించుకొని, దేవా నువ్వు నా నోట ఏం పెడితే నేను అదే మాట్లాడతా. చూడండి 38వ వచనం, సంఖ్యాకాండం 22:38, అందుకు బిలాము, ఇదిగో నీ యొద్దకు వచ్చి తిని అయిననేమి ఏదైనానో చెప్పుటకు నాకు శక్తి కలదా, దేవుడు నా నోట పలికించి మాటయే పలికెదనని బాలాకుతో పాఠం నేర్చుకున్నాడు దైవజనుడు. దేవుని మాటను బలవంతంగా తీసుకొని నేను వచ్చాను, కానీ బుద్ధి అయితే వచ్చింది. ఐవ్ లెర్న్డ్ మై లెసన్, ఐవ్ అండర్స్టూడ్, ఐ రియలైజ్డ్ మై మిస్టేక్. నాలో ఉన్న పొరపాటు నేను తెలుసుకున్నాను, పాఠం నేర్చుకున్నా. దేవుడు నా నోట ఏం పెడతారో నేను అదే పలుకుతా. ఒక మాట చెప్పమంటారా? విశ్వాస జీవితంలో దేవుని మాట శ్రద్ధగా వినడం నేర్చుకుంటే, దేవుడు మన నోట పెట్టిన మాటలు మాత్రమే పలకటం నేర్చుకుంటే మనం దేవుని నోటి వలె మారుతామండి. ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుని నోటి వల్ల ఎవరు మారుతారంటే, దేవుని మాటలు శ్రద్ధగా విని హృదయాలలో పదిలపరుచుకొని దేవుని ఆజ్ఞానుసారంగా బ్రతుకుతూ బిలాము ఇప్పుడు ఎట్ ది ఎండ్ పాఠం నేర్చుకున్న తర్వాత, జ్ఞానోదయం అయిన తర్వాత ఏం మాట పలికాడు? దేవుడు నా నోట ఏ మాట ఉంచారో నేను అదే పలుకుతా. ఐ విల్ నాట్ స్పీక్ వాట్ ఎవర్ కమ్స్ టు మై మైండ్, ఐ విల్ నాట్ డూ వాట్ ఎవర్ ఐ ఫీల్ లైక్ డూయింగ్. నాకు చేయాలనిపించిందండి, చేసేసాను. జైల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అదే కదా చెప్పేది. లాయర్ ముందు నిలబెడితే ఏమంటారండి? చంపాలనిపించిందండి, చంపేశానండి. అది కొట్టేయాలనిపించిందండి, కొట్టేశానండి. అంతే కదండి. సో మెనీ టైమ్స్ వీఆర్ వెరీ ఇంపల్సివ్. భావోద్వేగాల ద్వారా మనం డ్రైవ్ చేయబడతాం. చేయాలనిపించింది చేశాను, అనాలనిపించింది అనేసాను, పలకాలనిపించింది పలికేశాను. ఆ మాట అన్నాక రిలీఫ్ అయిపోతారు కొంతమంది, అవునే కదా? ఎదుటివారు ఏదో అన్నారు, ఆ మాటకి మాట ఇచ్చేస్తే అప్పుడు ఏమవుతుంది? రిలీఫ్. కొన్నిసార్లు టీవీ ఛానల్స్లో కూడా మాటకి మాట అని ఒక షార్ట్ వేస్తూ ఉంటారు కదా. ఈ పార్టీ ఒక మాట, ఆ పార్టీ ఇంకో మాట, డిష్యం అయిపోద్ది కదా. కరెక్ట్ రెండు ఎలా ఉంటాయంటే చాలా ధీటుగా పోటాపోటీగా, మనం కూడా అలాగే కాసుకొని ఉంటారు.
నన్ను ఎవరేమంటారు అన్నారా, ఓకే లెట్ మీ గివ్ బ్యాక్, నేను ఏదో ఒక మాటకి మాట అనేయాలి, అయిపోతుంది అప్పుడు. కానీ ఇక్కడ దైవజనుడు బిలాము బాలాకుతో ఒక మాట అంటున్నాడు, దేవుడు నా నోట పలికించు మాటయే పలికేదనని బాలాకుతో చెప్పిన ఒక చిన్న కంపారిజన్ నేను చెప్పి ముగిస్తాను. బిలాము ప్రవక్త, చాలా వయసు అనుభవం ఉన్న ప్రవక్త, దేవుని స్వరాన్ని వినిన ప్రవక్త, దేవుని కొరకు వాడబడుతూ వచ్చిన ప్రవక్త. కానీ ఒకానొక సందర్భం వచ్చేసరికి ఆ దోపుడు సొమ్ముకు, ఆ బహుమానాలకు ఆశించి దేవుని చిత్తం నుండి పక్కకు తొలగడానికి ఇష్టపడ్డాడు. కానీ మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే మనకు ఒక చిన్న బాలుడు కనబడతాడు. హీస్ వెరీ యంగ్ అండ్ ఇన్ఎక్స్పీరియన్స్డ్, అంత వయసు కానీ అనుభవం కానీ లేదు. అయితే బాలుడైన సమూయేలు చూడండి, బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. ఇక్కడ బిలాముకు మాటి మాటికి దేవుడు మాట్లాడుతూనే వచ్చాడు అడిగిన ప్రతిసారి. అక్కడ సమూయేలు దేవుని మాట కొరకు ఎదురు చూడట్లా. హీ వాజ్ నాట్ రెడీ, హీ వాజ్ నాట్ ఆస్కింగ్ గాడ్ టు రివీల్ హిజ్ విల్. దేవా నువ్వు మాట్లాడని సమూయేలు ఏం అడగట్లేదండి. కానీ ఏం చేస్తున్నాడు సమూయేలు అంటే, హీ వాజ్ వెరీ ఒబీడియంట్, హీ వాజ్ వెరీ ఫెయిత్ఫుల్, హీ వాజ్ వెరీ కమిటెడ్ ఇన్ డూయింగ్ వాట్ గాడ్ వాంటెడ్ హిమ్ టు డూ. ఆ షిలోహులో దేవుని మందిరంలో యాజకుడైన ఏలి ఎదుట పరిచర్య చేస్తున్న సమూయేల్లో మనకు కనబడే లక్షణం ఏంటంటే, నమ్మకంగా, చాలా సిన్సియర్గా, చాలా యథార్థంగా, చాలా భక్తిగా దేవుడు తనని ఏ పని చేయమన్నాడు అది చెప్తూ ఆ పని చేస్తూ సాగాడు. అండ్ డే కేమ్, ఒక దినం వచ్చింది, దేవుడే సూటిగా తన స్వరము ద్వారా సమూయేలుతో మాట్లాడాడు. దేవుడు మాట్లాడాలంటే ఆయన వయసు చూడడు. దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడాలంటే వారికి ఎంత అనుభవం ఉందో దేవుడు చూడడు. దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడాలంటే వారి చదువు ఏంటో దేవుడు చూడడు. దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడాలంటే వారి రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు, అవన్నీ కాదండి. దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడాలంటే ఆ వ్యక్తి దేవుని ఎదుట భయభక్తులు కలిగి యథార్థముగా బ్రతుకుతూ ఆయన చిత్తము కొరకు కనిపెడుతూ జీవిస్తే దేవుడు నిశ్చయంగా మాట్లాడే దేవుడు. మనం గమనించినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఇశ్రాయేలీయుల ఎడల దేవుడు చేయబోతున్న కార్యాలన్నీ కూడా ఒక బాలుడైన సమూయేలుకు దేవుడు మరి తెలియజేసినట్లుగా లేఖన భాగంలో మనం గమనించగలం. నీ జీవితంలో కూడా దేవుని చిత్తం తెలుసుకోవాలని ఆశ నీకుందా? ఈ ఉదయకాల సమయంలో దేవుని మేలులు పొందుకోవడమే కాదు, దేవుని అద్భుత కార్యాలు పొందుకోవడమే కాదు, దేవుని నుండి ఒక బ్రేక్ త్రూ కొరకు నువ్వు ఎదురు చూడడం మాత్రమే కాదు, కానీ దేవుని చిత్తం తెలుసుకోవాలని నాకు ఆశ ఉందయ్యా, నీ చిత్తము నెరవేర్చాలని నాకు ఆశ ఉంది ప్రభువా, నాతో మాట్లాడవా నువ్వు అడిగితే దేవుడు నిశ్చయంగా నీతో మాట్లాడతాడు. మన చిత్తాన్ని ప్రక్కన పెట్టి, మన ఇష్టాన్ని ప్రక్కన పెట్టి, మన ఆలోచనలు ప్రక్కన పెట్టి, ఒక మాటలో చెప్పాలంటే సమూయేలు జీవితం, హీ వాజ్ లైక్ అ బ్లాంక్ పేపర్, ఒక తెల్లని కాగితం లాగా ఉందండి. కానీ బిలాము దేవుని ఎదుట వెళ్ళినప్పుడు బిలాము ఆల్రెడీ డిసైడ్ అయిపోయి వెళ్ళి అడుగుతున్నాడు. ఇట్ వాజ్ మోర్ లైక్ అ ఫార్మాలిటీ రాదర్ దాన్ ఆస్కింగ్ ఫర్ గాడ్స్ విల్. బిలాము దేవుని ఎదుట వెళ్ళి అడిగినప్పుడు అదేదో మాట వరుసకి దేవా నన్ను పంపించే అన్నట్లుగా అడగడమే తప్ప ఒక ఓపెన్ మైండెడ్గా అడిగినట్లుగా మనం చూడం. కానీ సమూయేలును మనం చూస్తే హీ వాజ్ లైక్ అ బ్లాంక్ పేపర్, ఒక వైట్ షీట్ లాగా ఉందండి. సమూయేలు హృదయము, సమూయేలు మనస్సు చాలా పరిశుద్ధంగా, చాలా యథార్థంగా, చాలా మరి దేవుని కొరకు మాత్రమే ఎదురు చూస్తున్న ఒక చిన్న బాలుని వలె మన సమూయేలును చూస్తాము. అతని జీవితంలో దేవుడు తన చిత్తాన్ని తెలియపరచు. ఈ ఉదయకాల సమయంలో నీ హృదయంలో ఎన్ని గందరగోళాలు ఉన్నా, ఎంత కన్ఫ్యూజన్ ఉన్నా, ఎన్ని ఆలోచనలు ఉన్నా, నీ హృదయంలో ఉన్న ఆ గందరగోళం అంతా ఒక్కసారి తుడిచి వేసుకొని, ప్రభా ఇదిగో నీ చిత్తం కొరకు ఒక బ్లాంక్ పేపర్ లాగా, ఒక ఎంటీ పేపర్ లాగా, ఒక ఖాళీగా నన్ను నేను ఖాళీ చేసుకొని నీ ఫ్రెష్ రెవల్యూషన్, నీ యొక్క స్పష్టమైన నూతనమైన నువ్వు పలికే మాటల కొరకు నేను ఎదురు చూస్తున్నా, నువ్వు ఎదురు చూడగలిగితే దేవుడు నీతో సూటిగా మాట్లాడతాడు. నీ జీవితం పట్ల ఆయన చిత్తాన్ని తెలియపరుస్తాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనము, ప్రభా నా జీవితము ఎడల నీ చిత్తం ఏంటో నువ్వు తెలియచే ప్రభా. నీ చిత్తము నువ్వు బయలుపరిచినప్పుడు దాన్ని నేను త్రోసిపుచ్చకుండా నాకు సహాయం చేయయ్యా. నీ చిత్తము కష్టమైన, నీ చిత్తము కొన్నిసార్లు ఇబ్బందికరంగా కనిపించిన, నీ చిత్తము చేసే హృదయము అసంసిద్ధత నాకు ఇవ్వు ప్రభా. ఒక్క మాట పలుకయ్యా, అడుగుదామా? ఒక్క మాట యేసయ్య పలికి ఒక్క మాట చాలు మన జీవితాన్ని మార్చడానికి, మన పరిస్థితులు మార్చడానికి.
నీ సొంత ఆలోచనలతోనే నీ మనసంతా నిండిపోయి దేవుని మాటలు వినడానికి చోటు లేకుండా అయిపోయిందేమో. నీ మైండ్లో, నీ మనస్సులో ఉన్న ఆ కన్ఫ్యూజన్, ఆ నాయిసెస్, ఆ ధ్వనులు, ఆ డిస్టర్బెన్సెస్ అన్నీ ఒకసారి వాటన్నిటిని మ్యూట్ చేసేయి. దేవా, నీ మాట నాతో పలుకయ్యా. ఒక మాట పలుకు ప్రభా, ఒక మాట చెప్పయ్యా. నా జీవితం మారుతుంది, నా బ్రతుకు మారుతుంది, నేను మార్చుకుంటానయ్యా. నేను ఏ మార్గంలో ఉన్నాను నాకు చూపించు. నీ మార్గంలో ఎలా నడవాలో నాకు చూపించు. నిన్నెలా గణపరచాలో నాకు చూపించు. నిన్నెలా వెంబడించాలో నాకు చూపించు. నీ కొరకు ఎలా ముందుకు సాగాలో నాకు చూపించు. ఏవి విడిచిపెట్టాలో నాకు చూపించు తండ్రి. దేవుని సన్నిధిలో అడుగుదామా? బిలాము దేవునికి ఇష్టం లేనిదని తెలిసిన అడిగాడు. దేవుని కోపము ఖడ్గము దూసిన దూత బిలాము మార్గంలో నిలబడింది. బిలాముకు దేవుడు బుద్ధి చెప్పాడు. ప్రభా, నీకు ఇష్టం లేని మార్గాలలో నేను అడుగులు వేయకుండా, నా పాదాలు వెళ్ళకుండా నాకు సహాయం చేయ ప్రభా. అడుగుదామా? పరిశుద్ధ మహోన్నతుడ, నీకు వందనాలు. సమూయేలు చిన్నవాడైనా నీ మాటను ఎలా రిసీవ్ చేసుకున్నాడో ప్రభా, నీ స్వరాన్ని వినే గొప్ప భాగ్యం ఎలా పొందుకున్నాడో మా కట్టి కృప దయచేయండి. నీ పరిపూర్ణమైన చిత్తానికి మాత్రమే ప్రభా మా మనస్సులు, మా హృదయాలు అంగీకరించడానికి తండ్రి, నీ చిత్తానుసారమైన మార్గంలో మాత్రమే మేము పయనించడానికి మాకు సహాయం చేయి. నీ స్వరాన్ని వినగలిగే చెవి మాకు ఇవ్వండి ప్రభా. వినుటకు చెవులు గలవాడు వినునుగా, కానీ ప్రకటన గ్రంథంలో వ్రాయబడినట్లుగా ప్రభా వినే చెవులు మాకు ఇవ్వయ్యా. లోకంలో ఉన్న స్వరాలు, లోకంలో ఉన్న మాటలు, లోకస్తులు ఇచ్చే సలహాలు ఇవన్నీ కాదు ప్రభా. నీ స్వరం వినే చెవులు, నీ స్వరాన్ని గుర్తించే చెవులు మాకు ఇవ్వయ్యా. నా గొర్రెలు నా స్వరము వినునని నువ్వు సెలవిచ్చావు ప్రభా. నీ స్వరాన్ని, కాపరి స్వరము విని గుర్తుపట్టి కాపరి యొక్క సంజ్ఞలను అనుసరించి వెంబడించే నాయన ఆ మంచి గొర్రెల వలె మమ్మల్ని చేయండి ప్రభా. నేను అనుసరించే కృప మాకు దయచేయండి. మిమ్మల్ని ఆరాధించి స్తుతించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని సన్నిధిలో మీరు గడిపే ప్రతి సమయం వృధాగా పోదని దేవుని సేవకుని మీకు తెలియజేస్తున్నాను. గ్రంథాలు తెరుద్దాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడినై ఉన్నాడో ఆ మాటలను కొద్దిసేపు మనం ధ్యానం చేసుకున్న తర్వాత ప్రార్థనలో మన సమయాన్ని గడుపుదాం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. అందరూ కూడా బైబిల్ తెరవండి. 1 Kings chapter 17 and let us read verse 16. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. అటు తరువాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు చాలండి. ఈ ఒక్క మాట నాతో చెప్పండి అందరూ కూడా. ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము. ప్రైజ్ ద లార్డ్. రాజుల గ్రంథంలో అపరిమితమైన చరిత్ర దాగి ఉంది. ప్రాముఖ్యంగా ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న ఆహాబు అనే రాజు కాలంలో దేవుడు ప్రపంచానికి పరిచయం చేసిన ఒక గొప్ప ప్రవక్త ఏలియా ప్రవక్త. ఏలియా అనే దైవజనుని ద్వారా దేవుడు చాలా గొప్ప కార్యాలు జరిగించారు. మనందరికీ తెలుసు, సొలొమోను మహారాజు తర్వాత రాజ్యము రెండుగా విడిపోయింది. ఒక రాజ్యాన్ని ఇశ్రాయేలు రాజ్యము అని, మరొక రాజ్యమును యూదా రాజ్యము అని పిలిచారు. యూదా రాజ్యంలో కొంతమంది గనులైన రాజులు పరిపాలన చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆసా, యెహోషాపాతు, ఆ తర్వాత హిజ్కియా, ఇలాంటి వారందరూ కూడా యూదా రాజుల్లో పేరుని కలిగిన రాజులు. అయితే ఇశ్రాయేలు రాజ్యంలో చాలా మట్టుకు దేవునికి వ్యతిరేకంగా జీవించిన వారే కనబడతారు. అందులో ఆహాబ్ అనబడే వ్యక్తి కూడా ఒకడు. ఆహాబ్ అనే రాజు పరిపాలన చేస్తున్న కాలంలో ఇతడు ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలన చేసిన 7వ రాజు ఆహాబు. అతని భార్య యెజబెలు, ఆమె కూడా ఒక భయంకరమైన స్త్రీ. ఎప్పుడైనా దుష్టత్వాన్ని గురించిన ఒక స్త్రీని పరిచయం చేయాలి అనుకుంటే బైబిల్లో యెజబెలు చాలా
ప్రాముఖ్యమైన స్థానంలో ఉంటుంది అనడంలో సందేహం ఏమీ లేదు. ఆమె సీదోను అనే ప్రాంతానికి సంబంధించిన ఆమె. ఆ సీదోను ప్రాంతంలో ఇప్పుడు ప్రస్తుతం మనం లెబనన్ అని ఏదైతే పిలుస్తున్నామో, లెబానోను దేశం అని పిలుస్తున్నామో, ఆ ప్రాంతానికి చెందిన ఆమె వస్తూ సీదోను దేవతలందరినీ కూడా ఆహాబుకు పరిచయం చేసింది. ఆహాబు యెజెబెలు వారికి దుష్ట పరిపాలన చాలా భయంకరంగా కొనసాగింది. వారు ఆ కాలంలో బయలు ప్రవక్తలను పోషిస్తూ దేవుని ప్రవక్తలు నిర్మూలన చేయాలనే కంకణాన్ని కట్టుకుని వారి పరిపాలన చేస్తున్న రోజుల్లో దేవుడు ఏలియా అనే రోషం కలిగిన ప్రవక్తను ఆయన ఎన్నుకున్నాడు. ఆయన ద్వారా దేవుడు తన ప్రణాళికలు నెరవేర్చాలని ఆయన ఆశించాడు. ఆల్ ఆఫ్ ఏ సడన్గా ఏలియా ఆహాబు ముందుకు రావడం, ఆహాబు యొక్క దుష్టత్వాన్ని బట్టి, అక్కడున్న ప్రజల యొక్క దుష్టత్వాన్ని బట్టి దేవుడు ఆ ప్రాంతం మీదకి భయంకరమైన కరువు రప్పించబోతున్నాడనే విషయాన్ని ఏలియా ప్రకటించాడు. దెర్ విల్ బి నైదర్ డ్యూ నోర్ రెయిన్ ఫర్ 3.5 years. 3.5 సంవత్సరాలు వర్షమైన మంచైనా కురవదు అని సవాలు చేసిన తర్వాత దేవుడు ఏలియాను కెరీతు వాగు దగ్గర పంపించాడు. కెరీతు వాగు దగ్గరికి వెళ్ళిన తర్వాత కొంతకాలం వరకు బాగానే ఉంది. ఉదయం సాయంకాలం రొట్టెలు వస్తున్నాయి, మాంసం వస్తుంది. కెరీతు వాగులో ఉన్న ఆ నీళ్లు త్రాగుతున్నాడు. అయితే దేవుడు తన సంకల్పాన్ని బట్టి ఆ కెరీతు వాగును ఎండిపోజేశాడు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలని ఏలియా ఆలోచన చేస్తుండగా దేవుడు ఏలియాతో మాట్లాడుతూ, ఏలియా, నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి సీదోను అనే ప్రాంతానికి వెళ్ళాలి. అక్కడ సారిపోతు అనే ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో నిన్ను పోషించడానికి నేను ఒక విధవరాలకు ఆల్రెడీ ఆజ్ఞాపించాను. ఒక విడోని నేను ఏర్పాటు చేసుకున్నాను. అండ్ షీ విల్ బీ యువర్ ప్రొవైడర్. నీకు ఆమె సహకారిగా ఉంటుంది, వెళ్ళు అనగానే ఏలియా దేవుడు చెప్పిన మాట ప్రకారం బయలుదేరి సీదోను అనే ప్రాంతానికి వచ్చి సారిపోతు అనే ప్రాంతంలో ఆయన నివసించాడు. ఈ సంఘటన మనం చాలాసార్లు ఇప్పటికే విన్నాం. సారేపతు విధవరాలు గురించిన సంఘటన చాలా అద్భుతంగా అనేకసార్లు మనం విన్నాం. ఏలియా గారు ఆ ప్రాంతానికి రావడం, వచ్చిన తర్వాత ఆమె పుల్లలు ఏరుకోవడానికి ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఏలియా గారు ఆమెను కలుసుకున్నాడు ఊరి పొలిమేరలో. అంటే ఆ పొలిమేరలో, ఆ సరిహద్దులో ఆమెను కలుసుకున్న తర్వాత, అమ్మ కొంచెం నాకు మంచినీళ్ళు ఇస్తావా అని అడిగాడు. సరే, నీళ్ళదేముంది, మంచినీళ్ళు ఏముంది అని చెప్పి ఆమె వెళ్తుండగా మళ్ళీ వెనక్కి పిలిచి, అమ్మ కేవలం నీళ్లు మాత్రమే కాదు, ఒక రొట్టె కూడా కావాలని అడిగాడు. అప్పుడు తనకున్న నిస్సహాయతను ఆమె వెల్లడి చేసింది. అయ్యా, మా ఇంట్లో కొంచెం పట్టెడు పిండి, అంటే ఒక గుప్పిలి, ఒక మనిషి గుప్పిలి ఎంతైతే ఉందో ఆ పట్టెడు పిండి మాత్రం ఉంది, కొంచెం నూనె ఉంది. దాంతో ఎన్ని రొట్టెలు వస్తే అన్ని చేసుకుని నేను నా బిడ్డ తినేసి ఇంకా మా జీవితాన్ని ముగించాలన్న ఆశలో మేము ఉన్నప్పుడు, అమ్మ నువ్వు చెప్పిందంతా నేను ఏకీవిస్తున్నాను. ఐ నో నీ ఇంట్లో ఒక ల్యాక్ అనేది ఉంది, ఒక కొరత అనేది ఉంది. కానీ నువ్వు ఏదైతే చేయాలనుకున్నావు దానిలో ఒక చిన్న అప్పము, నాట్ ఏ సిగ్నిఫికెంట్ వన్, ఒక చిన్న అప్పాన్ని మొట్టమొదటిగా చేసి నాకు తీసుకురా. అప్పుడు దేవుడు నీ తొట్టిలో పిండి తక్కువ కాదు అని, నీ బుడ్డెలో నూనె తక్కువ కాదని దేవుడు సెలవిస్తున్నాడు అని చెప్పగానే ఆమె విశ్వాసం ఎంత గొప్పది అంటే, ఆమె ముందు ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ, ఎన్నో ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ కూడా, ఏలియా చెప్పిన మాటకు నో అని చెప్పడానికి చాలా అంశాలు ఉన్నప్పటికీ కూడా ఆమె విశ్వాసంతో దైవజనుడి మాటకు లోబడి ఎస్ అని చెప్పి ఆమె ఇంటికి వెళ్ళి అప్పాన్ని పట్టుకొచ్చి దైవసేవకునికి ఇవ్వడం. ఆ తర్వాత దేవుడు ఆమెను అనేక మందికి ఆశీర్వాదకరంగా, ఆ కరువు ఉన్న 3.5 సంవత్సరాల్లో ఆమె పోషించబడ్డం మాత్రమే కాదు, ఆమె కుమారుడు పోషించబడ్డం మాత్రమే కాదు, ఆమెతో పాటు దైవజనుడు పోషించబడ్డాడు, ఆమె ఇంటి వారందరూ పోషించబడ్డారు. ఆమెకున్న కష్టాల్లో ఇంటి వాళ్ళు ఎవరు లేరు. కానీ ఆమెకు ఎప్పుడైతే సమృద్ధి వచ్చిందో బంధువులందరూ బహుశా ఇంట్లో చేరిపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఆమె ఇంటిలో పిండి తక్కువ కావట్లేదు, నూనె తక్కువ కావట్లేదనే విషయం ఎప్పుడైతే తెలిసిందో, ఆ విధవరాలు అనేక మందికి సహాయకారిగా లేదా ఆశీర్వాదకరంగా మారినట్టుగా ఈ సందర్భాన్ని అంతా మనం చూస్తున్నాం. ఆ తర్వాత విధవరాలు కుమారుడు మరణించడం, ఏలియా అనే దైవజనుడు అతను బ్రతికించడం, ఆ అధ్యాయం అంతా కూడా చాలా క్లియర్గా మనం చూస్తున్నాం. అయితే ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మనందరి జీవితాల్లో ఈ సంఘటన ఆధారంగా దేవుడు కొన్ని విషయాలు మాట్లాడాలని ఆశిస్తున్నాడు. వాటిని త్వరగా నేను మీ ముందు ఉంచి నా అంశాన్ని ముగింపులో తీసుకొస్తాను. మొట్టమొదటిగా గమనించండి ప్రియులారా, సీదోన్ అనే ప్రాంతానికి దేవుడు ఎందుకు ఏలియాను పంపించాడు? అది ప్రశ్న. వై నాట్ సమ్ అదర్ ప్లేస్? ఇంకో ప్రాంతానికి ఎక్కడికైనా దేవుడు పంపించవచ్చు కదా. సీదోన్ అనే ప్రాంతానికి ఎందుకు పంపించాడు? పైగా యెజెబెల్ వచ్చిన ప్రాంతం అదే. సీదోను ప్రాంతం నుండే యెజెబెల్ వచ్చింది. మరలా ఇప్పుడు ఒక శత్రువు యొక్క టెరిటరీలోకి దేవుడు ఎందుకు ఏలియాను పంపించాడు? ఇది ఒక మైండ్ పజిలింగ్ క్వశ్చన్ అన్నమాట. నేను బైబిల్ చదువుతున్నప్పుడు ఇలాంటివన్నీ ఆలోచన చేస్తూ ఉంటాను.
దేవా నువ్వు పంపించేది ఏదో ఏలియాని మరి ఎక్కడికో పంపించవచ్చు కదా, వేరే ప్రాంతానికి పంపించవచ్చు కదా, వేరే ఇంటికి పంపించవచ్చు కదా. ఇశ్రాయేల్ దేశంలో ఎంతమంది గొప్పవాళ్ళు లేరు? ఇశ్రాయేల్ దేశంలో ఎంతమంది ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు లేకపోలేదు? వాళ్ళందరి ఇంటికి పంపించడానికి బదులుగా యెజెబెలు ఏ ప్రాంతం నుండి వచ్చిందో, యెజెబెలుకి ఏలియాను చూడగానే భయంకరమైన కోపం వచ్చేస్తాం. ఒక శత్రువుగా ఉంది. అంతకుముందే కదా వెళ్ళి ఆహాబ్ ముందు యెజెబెలు ముందు సవాలు చేశాడు. ఆ ప్రాంతానికి ఎందుకు పంపిస్తున్నాడు ఏలియాను? ఒక కష్టతరమైన క్లిష్టతరమైన ప్రాంతానికి ఏలియాను ఎందుకు పంపిస్తున్నాడంటే దేవునికి ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశం ఉంది. దేవునికి ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఏంటో జాగ్రత్తగా గమనించండి పిల్లరా. నెంబర్ 1, సీదోను ప్రాంతంలో సారేపతి అనే ఒక చిన్న గ్రామంలో, ఆ గ్రామంలో కూడా ఒక విధవరాలి ఇంటికి దేవుడు ఎందుకు పంపించాడంటే, మనందరం నమ్ముతాం దైవజనుడైన ఏలియా ఆ ఇంటికి వెళ్ళడం ద్వారా సారేపతి విధవరాలు దీవెన పొందింది అనే మాట నమ్ముతాం. కానీ అంతకన్నా ప్రాముఖ్యంగా దేవుడు ఏలియాను భద్రపరుచున్నట్లుగా ఆ ప్రాంతానికి పంపించాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. బహుశా మీరు అనొచ్చు, వెస్లీ గారు వెళ్ళింది శత్రు టెరిటరీ, ఎనిమీ టెరిటరీలోకి వెళ్ళాడు. సారేపతి విధవరాలు ఇంటిలో ఏలియా గారికి ఎలాంటి భద్రత ఉంటుంది అని ఆలోచన చేస్తే, పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేసే ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, అదే రాజుల మొదటి గ్రంథం ఈసారి 18వ అధ్యాయం దగ్గరికి రండి. దానిలో ఈ మాట స్పష్టంగా మనం చూస్తున్నాం. 1 Kings chapter 18 and let us read verse 10. 10వ వచనాన్ని చదువుతున్నాం. నీ దేవుడైన యెహోవా, దానిలో చూడండి, నీ దేవుడైన యెహోవా జీవము తోడు నిన్ను చిక్కించుకొనవలెనని నా ఏలినవాడు అంటే ఆహాబు దూతలను పంపించని జనం ఒకటైనను లేదు, రాజ్యం ఒకటైనను లేదు. ఆయన ఇక్కడ లేడని, మేము అతన్ని చూడలేదని వారు ఆయా జనముల చేత రాజ్యముల చేత ప్రమాణము చేయించుచూ వచ్చిరి. ఏం చేయించాడట? ప్రమాణం. ఇక్కడ ఒక సెర్చ్ ఆపరేషన్ జరుగుతుంది ఏలియా గారి కోసం. ఎవరు చేపిస్తారు ఈ సెర్చ్ ఆపరేషన్ అంటే? ఆహాబ్ చేపిస్తున్నాడు. మీకు తెలుసా, కొన్నిసార్లు సెర్చ్ ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఎవరైనా పిల్లలు తప్పారనుకోండి, పోలీసు వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? సెర్చ్ ఆపరేషన్ చేస్తారు. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, ఆ తర్వాత రద్దీగా ఉన్న ప్రాంతాలన్నీ కూడా సెర్చ్ చేస్తారు. కొంతమంది పోలీస్ డ్రెస్లో ఉన్నవాళ్ళు, యూనిఫామ్లో ఉన్న పోలీసులు ఉంటారు. కొంతమంది అండర్ కవర్ కాప్స్ ఉంటారు. వాళ్ళు సివిల్ డ్రెస్లోనే వెతుకుతూ ఉంటారు. కొన్ని కేసుల్లో సెర్చ్ ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది. ఎవరైనా ఒక నేరస్తుడు తప్పించుని తిరుగుతూ ఉంటే అతన్ని పట్టుకోవడానికి కొన్ని టీంలు ప్రయాణం చేస్తారు. సిఐడి వాళ్ళు కానివ్వండి, సిబిఐ వాళ్ళు కానివ్వండి. కొన్ని సందర్భాల్లో ఇంకా కొంచెం కేసులు జటిలంగా ఉంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, NIA అంటారు మన భారతదేశంలో. ఇంకా టాప్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు కూడా రంగంలో దిగి సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ ఆహాబట ఏలియాను పట్టుకోవాలని, అతన్ని చిక్కించుకోవాలని చెప్పి మొత్తం చుట్టుపక్కల రాజ్యాలన్నిటికీ మెసేజ్ పంపించాడట. ఏమన్నా తెలుసా? మీలో ఎవరైనా ఏలియా ఇదిగో ఇలా ఉంటాడు, అతని యొక్క రూపం ఎలా ఉంటుంది, ఎంత హైట్ ఉంటాడు, ఎలాంటి బట్టలు వేసుకుంటాడు, అతను కనుక మీరు పట్టుకుంటే నాకు దగ్గరికి పంపించేసేయండి. ఎందుకంటే రాజ్యాలకు మధ్య కొన్నిసార్లు ఇలాంటి స్నేహపూర్వకమైన సంబంధాలు ఉంటాయి. మీకు సంబంధించిన ఎవరైనా మా దగ్గరికి వస్తే మేము అప్పగిస్తాము, మాకు సంబంధించిన ఎవరైనా మీ దగ్గరికి వస్తే మాకు అప్పగించండి. చుట్టుపక్కల రాజ్యాలన్నీ కూడా ఒప్పందం చేసుకుని ఉంటారు. కాబట్టి ఆహాబు పంపించిన రాజ్యం అంటూ లేదు. అందరితో ప్రమాణాలు చేయించుకున్నట్టు, మేము అసలు చూడలేదండి, అతను ఇటువైపు రాలేదండి, ఒకళ్ళు వస్తే ఖచ్చితంగా మీకు అప్పగిస్తామని చెప్పి ఏలియాను పట్టుకోవాలి. ఎందుకోసం అంటే ఏలియా ఆహాబును సవాలు చేశాడు. ఆహాబును అందరి ముందు సవాలు చేసి దుష్టత్వాన్ని సవాలు చేశాడు. కాబట్టి ఏలియాను ఉంచకూడదు, ఏలియాను త్రుంచేసేయాలి, ఏలియాను నశింపజేయాలని చెప్పి ఆహాబు, యెజెబెలు మొత్తం అన్ని ప్రాంతాలకు అనేక మంది దగ్గరికి పంపించేశారట. బహుశా నేను అనుకుంటాను, ఏలియాను దేవుడు ఏదైనా గొప్ప ఇంటికి కనుక పంపించుంటే వాళ్ళు మరలా ఎవరికి అప్పచెప్పేసి ఉండేవారు? ఆహాబుగా అప్పచెప్పేసి ఉండేవారు. కానీ దేవుడు అనుకున్నాడు, ఒక సామాన్య విధవరాలి ఇంటికి ఏలియాను పంపించడం ద్వారా ఆమెకి ఎంత ప్రయోజనమో తర్వాత సంగతి, కానీ ముందు ప్రయోజనం ఎవరికి? ఏలియా గారికి. ఎందుకోసం అంటే ఈ సైనికులు బహుశా సీదోను ప్రాంతం అంతా వెతుకుతున్నప్పుడు ఏలియా గారు ఎక్కడ ఉంటారనే ప్రశ్న కనుక వేసుకుంటే బహుశా ఏలియా గారు అదిగో వాళ్ళ గొప్ప ఇంట్లో ఏమన్నా దక్కున్నాడేమో ఆ ఇంటిని వెతుకుంటారు. ఈ గొప్ప ఇంట్లో ఉన్నాడేమోనని ఆ ఇంటిని వెతుకుంటారు. ఈయన సర్పంచ్ గారు కదా, ఇక్కడికి ఏమైనా వచ్చుంటాడేమో ఏలియా గారని సర్పంచ్ గారు ఇల్లు వెతుకుంటారు. లేదా జిల్లా పరిషత్ అధికారి ఎవరైనా ఉంటే వారిని వెతుకుంటారు.
అంతకు మించితే ఇప్పుడు సోకాళ్ళు మనం పిలుచుకునే మాటలన్నీ కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గృహాలు పేరు ఎన్నికగలిగిన ప్రతి గృహాన్ని వెతికారు, కానీ సారెపతి విధవరాలు ఆమె పేరు కూడా బైబిల్లో లేదు. బహుశా ఇంటికి రాగానే ఈ ఇంట్లో ఎందుకు ఉంటాడులే ఏలియా గారు, ఈమె ఒక విధవరాలు, ఈరోజు తింటే రేపు ఏం తినాలని ఆలోచన చేస్తుంది ఈమె, ఈ ఇంట్లోనికి ఏలియా ఎందుకు వస్తాడు అని బహుశా ఆ ఇంటిని దాటి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఆ ప్రక్రియలోనే దేవుడు ఏలియాను భద్రపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరిచాడు. లిసన్ టు మీ డియర్ ఫ్రెండ్స్, మీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్త వినండి. కొన్నిసార్లు దేవుడు కొన్ని ప్రాంతాల్లో నేను ఉంచుతాడు. నీకు అనిపిస్తుంది ఇంక దేవునికి ఇంకేం ప్రాంతం దొరకలేదండి, ఆయనకి ఇంకేం చోటు దొరకలేదు, నన్ను ఎక్కడ తీసుకొచ్చాడు, అసలు నా క్యాలిబర్ ఏంటి, నా చదువు ఏంటి, నా ఉద్యోగం ఏంటి, నా కుటుంబం ఏంటి, నా స్థాయి ఏంటి, దేవుడు ఎందుకు నన్ను ఎక్కడ ఉంచాడు అంటే నీకు తెలియని ఏదో కీడును తప్పించడానికే దేవుడు నిన్ను అక్కడ ఉంచాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. డూ యు నో దాట్? కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, అసలు నేను ఇంత చదువుకున్నానండి, ఈ చదువుకి నేను యాక్చువల్లీ వైట్ హౌస్ పక్కన ఉండాలండి నేను అమెరికాలో అనిపిస్తుంది కొంతమందికి. నేను చదువుకున్న చదువుకి రాజమండ్రిలో ఉద్యోగం ఏంటండి, నాకు ఏ బెంగళూరులోనో, ముంబైలోనో, ఢిల్లీలోనో నాకు ఉద్యోగం వస్తే ఈ పాటికి 6 కోట్ల విల్లా కొనేసేవాడిని నేను. బట్ స్టిల్ వై గాడ్ కెప్ట్ మీ హియర్. కొన్నిసార్లు ఏదైనా ఒక పెద్ద ప్రాంతం నుండి ఒక చిన్న ప్రాంతానికి వచ్చేటప్పుడు మనలో ఉండే గలిబిలు అంతా ఇంత కాదు. ఆ స్టెప్ దిగాలి అంటే, ఆ జోన్ను విడిచిపెట్టాలి అంటే చాలా కష్టపడుతూ ఉంటాం. ఒక మెట్రోపాలిటన్ సిటీ నుండి ఒక పల్లెటూరుకి ఎవరైనా పంపించండి, వారిలో ఎన్ని ఆలోచనలు ఉంటాయంటే పోతే పోనీ ఇది ఒక జాబ్ అయినా ఇంకేమీ లేవా, ఆ పల్లెటూరులో ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలి, ఆ సొఫిస్టికేటెడ్ గృహాలు ఉండవు అక్కడ, మెట్రో ఉండదు అక్కడ, బస్సులు ఉండవు అక్కడ, కార్లు ఉండవు, ఈ పల్లెటూరు దేవుడు నన్ను ఎందుకు నడిపిస్తున్నాడా అని కొన్నిసార్లు భవిష్యత్తు మీలో కనిపించవచ్చు. కానీ లిసన్ టు మీ, వెన్ గాడ్ సెండ్స్ యూ సమ్వేర్ ఇట్ ఈస్ అ సేఫెస్ట్ ప్లేస్ ఫర్ యూ. ఆమేన్. దేవుడు నిన్ను పంపించాడు ఒక ప్రాంతానికి, తన ఉద్దేశ ప్రకారం, తన సంకల్ప ప్రకారం పంపించాడంటే నీకు రాబోయే ఏవో కీడులను దేవుడు తప్పించడానికే ఆ క్షణంలో దేవుడిని అక్కడికి పంపించాడనే విషయం నువ్వు గుర్తించినప్పుడే దేవుని కార్యాలు స్పష్టంగా నువ్వు అనుభవిస్తావు. సాక్షాత్ ఈ విషయాన్ని యేసుప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఆయన తెలియజేశారు. మీరు జాగ్రత్తగా లూకా సువార్తలో యేసుప్రభు మాట్లాడిన సందర్భాన్ని చూస్తే, ఆనాడు సీదోను ప్రాంతంలో చాలామంది విధవరాళ్ళు ఉన్నప్పటికీ లేదా చాలామంది ఉన్నప్పటికీ దేవుడు ఆ పర్టికులర్ ఇంటికే ఎందుకు ఏలియాను పంపించాడనే విషయాన్ని యేసుప్రభు మాట్లాడుతూ ఆయన ఉద్దేశ ప్రకారం దేవుడు కొన్ని ప్రాంతాలకు మనం పంపిస్తాడు. ఆ ప్రాంతంలో మనం ఉన్నప్పుడు దేవుని దీవెన ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. జాగ్రత్త గమనించండి ప్రియులారా. ఆత్మీయ తండ్రి గారు 1979 సంవత్సరంలో వారికి వివాహం అయిన తర్వాత సేవ ఎక్కడ ప్రారంభించాలి, ఎందుకంటే అప్పటికి నాన్నగారు చాలా ప్రాంతాల్లో దేవుని సువార్త ప్రకటించేవారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపూర్కి ప్రతి నెల చాలాసార్లు వెళ్ళేవారు. అక్కడ సువార్త ప్రకటన చాలా సంఘాలు బలపరిచారు. అంతర్వేదిపాలెం, నరసాపురం, పాలకొల్లు, దిగమర్రు ఈ ప్రాంతాలన్నీ కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంటాయి. భీమవరం, చాలా ఫ్రీక్వెంట్గా ఆ ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు తండ్రి గారు అనుకునేవారు, బహుశా ఈ ప్రాంతాల్లో నేను రానున్న రోజులు ఇక్కడ సువార్త సేవ లేదా సంఘ పరిచర్య చేయాలని దేవుడు ఆశిస్తున్నాడేమో. ప్రతీ నెల కూడా క్రమం తప్పకుండా హైదరాబాద్లో సైనిక్పూర్ అనే ప్రాంతం ఉంటుంది. ఈసీఎల్, సైనిక్పూర్ ఈ ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన ప్రాంతాలు హైదరాబాద్లో, సికింద్రాబాద్లో. అక్కడ కూడా దేవుని సువార్త ప్రకటిస్తూ వెళ్తున్నప్పుడు, ఇప్పుడంటే యూట్యూబ్లు వచ్చాయి, ఆ తర్వాత రికార్డింగ్ డివైసెస్ వచ్చాయి, వీడియోలు వచ్చాయి, కెమెరాలు వచ్చాయి. కానీ ఆ కాలంలో నాన్నగారు దేవుని వాక్యం చెబుతూ ఉంటే ఆ టేబుల్ నిండా టేప్ రికార్డర్లు ఉండేవి. అందరూ ఒక టేప్ రికార్డర్ తెచ్చేసుకోవడం, నాన్నగారు ప్రసంగాలు రికార్డ్ చేసుకోవడం. క్యాసెట్లు ఉండేవి అప్పుడు. ఆ క్యాసెట్లు రికార్డ్ చేసుకుంటా ఉంటే నేను గమనిస్తున్నాను, మా నాన్నగారు ఆ స్టేజ్ మీద దేవుని వాక్యం చెప్పడానికి ముందు ఎవరైనా ఒక పాట పాడుతుంటే ఆ పాట పాడే లోపల మొత్తం టేబుల్ నిండా బైబిల్ పెట్టుకోవడానికి కొంచెం ప్లేస్ ఇచ్చేవారు. మిగతా అంతా కూడా టేప్ రికార్డర్లు, వాక్మెన్లు ఇవన్నీ కూడా పెట్టుకునేవారు రికార్డ్ చేసుకోవాలని. ఆ తర్వాత ఆ ప్రసంగాలు వారు ఇంటికి వెళ్ళిన తర్వాత అవి ప్లే చేసుకుని వినడం నేను గమనిస్తుండేవాడిని. బహుశా హైదరాబాదులో సేవ దేవుడు పిలుస్తున్నాడేమో అని అనుకుని ఉండొచ్చు. ఇంకా విశాఖపట్నం జిల్లాకు వచ్చేసరికి ఎగువ సీలేరు, దిగువ సీలేరు, అనకాపల్లి, విశాఖపట్నం ఈ ప్రాంతాలన్నింటి కూడా చాలా విరివిగా సువార్త ప్రకటించిన ఆ క్షణాలు. ఇన్ని తలంపుల మధ్యలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే, ప్రభువా ఎక్కడ మేము సంఘ పరిచర్య ప్రారంభించాలి, నీ సువార్త సేవ ఎక్కడ కొనసాగించాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్పష్టమైన రీతిలో రాజమండ్రి పట్టణాన్ని తండ్రి గారికి చూపించారు. బహుశా ఆయనకున్న చాయిసెస్ అన్నింటిలో కూడా బహుశా రాజమండ్రి అప్పుడు చాలా లీస్ట్లో ఉన్నదేమో, బహుశా ఉన్నదో లేదో కూడా తెలియదేమో. కానీ ఆ సందర్భంలో దేవుడు అన్నాడు, రాజమండ్రిలో నువ్వు సేవ చేయాలని నా సంకల్పం అని తండ్రి గారికి తెలియజేసినప్పుడు కేవలం 2 సేవా పరిచర్య ప్రారంభించారు.
ఎంతో కష్టం, ఎంతో ఇబ్బంది. ఆ టైంలో సైకిల్ కూడా లేదు, కాలినడకనే సేవ చేసేవారు. 1982 సంవత్సరంలో నేను పుట్టేసరికి మా అమ్మగారికి మా నాన్నగారికి సైకిల్ కూడా లేదు. మా అమ్మగారు ఎప్పుడు చెబుతుంటారు, నాయన నువ్వు పుట్టేసరికి నేను అప్పటికో 2 కిలోమీటర్లు ఎక్కడికో సేవ కోసం నడిచి వెళ్ళి వచ్చిన తర్వాత నొప్పులు ప్రారంభమయ్యాయి, అప్పుడు నువ్వు పుట్టావు. ఈరోజు ఒక దేశంలో రేపు ఒక దేశంలో ఉంటున్నావంటే దేవుడు చేసిన గొప్ప కార్యం నాయన అని మా అమ్మగారు చెబుతూ ఉంటే నేను చాలా ప్రభువును స్తుతిస్తాను. నేను పుట్టేసరికి మా నాన్నగారికి సైకిల్ కూడా లేదు. ఆ తర్వాత ఎవరో ఒక సైకిల్ ఇస్తే ఆ సైకిల్ మీద సేవా పరిచర్య, అక్కడ నుంచి ఒక టీవీఎస్ మోపెడ్, అక్కడ నుంచి బజాజ్ చేతక్, అక్కడ నుంచి స్ప్లెండర్, ఆ తర్వాత అక్కడ నుంచి దేవుడు ఒక్కొక్క అవసరాన్ని తీర్చుకుంటూ వచ్చాడు. బహుశా ఆ టైంలో ప్రభువా రాజమండ్రి ఎందుకు, ఏ బెంగళూరులోనో ఏ ముంబైలోనో లేదా అట్లీస్ట్ హైదరాబాద్లోనో సేవ ప్రారంభించుంటే మా సేవ ఇంకా చాలా అభివృద్ధి చెందేది కదా, చాలా ఉన్నతమైన స్థితికి వచ్చేవాళ్ళం కదా అని ఎప్పుడు కూడా దేవునితో అడగలేదు. దేవా నువ్వు ఎక్కడ ఉంచితే అదే మాకు ఆశీర్వాదం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ ఉద్దేశ ప్రకారం, నీ సంకల్ప ప్రకారం నువ్వు ఎక్కడికి పంపిస్తున్నావో, ఏ కుటుంబానికి పంపిస్తున్నావో, ఏ ఉద్దేశ ప్రకారం మమ్మల్ని నడిపిస్తున్నావో ఆ ఉద్దేశాన్ని మేము గుర్తిస్తున్నాము. చాలామంది వివాహితులు పెళ్ళైన తర్వాత కొన్నిసార్లు ఏమన్నా చిన్న చిన్న కష్టాలు ఇబ్బందులు వస్తే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, దేవుడు నన్ను ఎందుకు ఈ కుటుంబానికి పంపించాడో, ఎలాంటి కుటుంబంలో ఎందుకు నన్ను ఉంచాడో, టాటా బిర్లా గారి కుటుంబానికి పంపించుంటే ఎంత బాగుండేది అని కొన్నిసార్లు నీకు అనిపించవచ్చు. కానీ లిసన్ టు మీ డియర్ ఫ్రెండ్, లిసన్ టు మీ డియర్ సిస్టర్, ఒక సహోదరి విను. దేవుడు ఒక ఉద్దేశానుసారం, అది దేవుని చిత్తమన్ను గ్రహిస్తే ఆ సంకల్ప ప్రకారం దేవుడు ఆ కుటుంబాన్ని నడిపించాడంటే నో రిగ్రెట్స్. నువ్వు చింతపడడానికి లేదు, నువ్వు కంగారు పడడానికి లేదు. నిన్ను దేవుడు ఆ కుటుంబానికి దీవెన కనుక నియమించడం మాత్రమే కాకుండా ఏదో ఒక భయంకర ఉపద్రవం నేను తప్పించడానికి దేవుడు ఆ ప్రాంతాన్ని నేను పంపించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. ఆ కారణాన్ని బట్టి నువ్వు దేవుని స్తుతించు, దేవుని గణపరచు. అంతేగాని భర్త దగ్గరికి వెళ్ళి నువ్వు దొరికే కాబట్టి ఏదో ఇలా అయిపోయింది, కానీ నా జీవితం లేకపోతే రాహుల్ గాంధీ గారికి ఇంకా పెళ్ళి అవ్వలేదట అని అన్నావంటే అది సరైన పద్ధతి కాదు. అది లేకపోతే మరొకళ్ళని నువ్వు ఆలోచన చేసే విధానం కాదు అది. గాడ్ సెన్స్ యూ దేర్ విత్ ఎ పర్పస్. ఎలైజా అనుకుని ఉండొచ్చు, ప్రభువా ఇంతమంది గొప్పోళ్ళ మధ్యలో ఒక ఇన్సిగ్నిఫికెంట్ వీడియో దగ్గర నన్ను పంపిస్తున్నావు, వాట్స్ యువర్ ప్లాన్ గాడ్? ఏలియా నీకు తెలియదయా, ఆహాబు నిన్ను వెతకాలని, నిన్ను పట్టుకోవాలని, నీ కంఠం కోసేయాలని మొత్తం రాజ్యాలందరి దగ్గరికి పంపించేశాడు మనుషుల్ని. ప్రమాణాలు చేయించేసుకుంటున్నాడు అండి వాళ్ళతో. ఏలియా మాకు దొరికితే మీకు అప్పగిస్తాము, అట్టి విధానంలో ప్రమాణము చేయించున్నామని. నిన్ను పట్టుకోవాలని వెతకని ప్రాంతం ఏది లేదు. ఈ విధవరాలి గృహమే నీకు సేఫెస్ట్ ప్లేస్. హల్లెలూయా. వాట్ ఎ ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని ఉన్నతమైన అనుభవాలు ఎంత గొప్పవి. కొన్నిసార్లు ఆయన నుంచిన స్థలం కావచ్చు, నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు కావచ్చు, చిన్న చిన్నగా కనబడొచ్చేమో, కానీ అవి ఆ పర్టికులర్ టైంలో అవే నీకు కావలసిన దీవెనలు, అవే నీకు కావలసిన ఆశీర్వాదాలు, అవే నీకు కావలసిన దీవెనలు అనే విషయాన్ని గుర్తించాలి. దట్స్ వాట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈస్ టాకింగ్ దిస్ మార్నింగ్. ఎందుకు విధవరాలు ఇంటికి దైవజనుడిని పంపించాడంటే ఆహాబు యొక్క చేతి నుండి దైవజనుడిని తప్పించాలి. కారణం ఏంటో తెలుసా? ఏలియా జీవితంలో దేవుని ప్రణాళికలు చాలా ఉన్నాయి, వాటిని నెరవేర్చాలనే ఆశ. ఓబద్యా అనే దైవజనుడు మనకు కనబడుతున్నాడు. ఓబద్యా ఆహాబు యెజెబెలు దగ్గర పనిచేస్తున్నాడు. పనిచేస్తూ ఉండగా ఆహాబు యెజెబెలు ఏమో బయలు ప్రవక్తలను పోషిస్తూ ఉంటే ఓబద్యా అనే దైవజనుడు 100 మంది దేవుని ప్రవక్తలను 50 మందిగా 2 గుహల్లో పెట్టి వారిని పోషిస్తున్నాడు. అన్నపానములు ఇచ్చి వారిని పోషిస్తూ ఉన్నాడు. నేను అనుకుంటాను ఓబద్యా గారు ఎంత సాహసోపేతమైన కార్యం చేశాడు, ఆయన ఎంత రిస్క్ ఆయన తీసుకున్నాడు. ఆహాబు గారి ఇంట్లో పనిచేస్తూ వాళ్ళు ఎవరినైతే చంపాలనుకుంటున్నారో వాళ్ళని 100 మంది ప్రవక్తలను ఒక్కొక్క గుహలో 50 మందిని చొప్పున పెట్టి వారికి కావలసిన ఆహార పదార్థాలన్నీ కూడా ఇస్తూ ఆయా సందర్భాల్లో వారి దగ్గరికి వెళ్ళి, దైవ ప్రవక్తులారా మీరు భయపడకండి, మీరున్న ఈ అధికారం లేదా మీరున్న ఈ రాజ్యము దేవునికి వ్యతిరేకమైన పనులు జరుగుతున్న రాజ్యం అయినప్పటికీ కూడా ఐఎమ్ దేర్ ఫర్ యూ, నేను మిమ్మల్ని పోషిస్తాను, మీకు కావాల్సిన ఇస్తానని చెప్పి ఓబద్యా చక్కగా అన్ని కార్యక్రమాలు జరిగిస్తుంటే, మరి ఏలియా గారు వచ్చి వర్షం పడదన్నాడు, ఆ తర్వాత మంచు పడదన్నాడు. కాబట్టి ఆహాబు తన జ్ఞానాన్ని ఉపయోగించి లేదా తన తెలివిని ఉపయోగించి ఆ ప్రాంతంలో ఎక్కడ ఉదకదారులు ఉన్నాయో గమనించాలని ఒక ప్లాన్ చేసుకున్నాడు ఆయన. ఎందుకోసం అంటే ఇప్పుడు దేవుడు చెప్పేశాడు, ఇంక నేను ఆకాశం నుండి వర్షం కురిపించిన మంచు కురవదు అన్నప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టెంట్ బ్రూక్స్ ఏమైనా ఉన్నాయా, క్రీక్స్ ఏమైనా ఉన్నాయా, ఉదకదారులు, ఫర్ ఎగ్జాంపుల్ సెలయేర్లు, ఫౌంటైన్లు, ఇవన్నీ మనకు తెలుసు కదా. ఇవన్నీ కూడా చూసుకుని అక్కడ నుంచి నీళ్లు ప్రొటెక్ట్ చేసుకుని వాటిని తీసుకురావాలని ఆలోచన అతనుకుంటే ఆహాబు ఓబద్యాను పిలిచన్నాడు, బాబు ఓబద్యా నువ్వు ఇటెళ్ళు,
నీకెన్ని కనబడతావు, నువ్వు చూడు, నేను ఇటు వెళ్తాను, నేను చూస్తాను అన్నప్పుడు ఇలా ఓబద్య ప్రయాణం చేస్తుంటే ఏలియా గారు కలిశారు ఆయన్ని. కలిసి అన్నాడు, బాబు ఓబద్య బాగున్నావంటే మీరు ఏలియా గారు కదా, మా రాజుగారిని సవాల్ చేసింది మీరే కదా, వర్షం పడదన్నారు, ఇన్ఫ్యాక్ట్ మంచు కూడా పడదని ప్రార్థన చేసింది మీరే కదా. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ మ్యాన్ ఆఫ్ గాడ్, మిమ్మల్ని చూడడం చాలా సంతోషం అన్నప్పుడు ఏలి అన్నాడు, నేను ఆహాబును కలవాలి అన్నాడు. అయ్యా మీరు అడుగుతున్న మాట ఎలా ఉంది అంటే, మీకోసం ఆయన ఎలాంటి సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాడో మీకు తెలియక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు మీరు. మీ గురించి వెతకని రాజ్యం అంటూ ఏది లేదు. అందును బట్టి ఇది కష్టమేమోనండి మీరు అడుగుతున్నది, ఎందుకంటే నేను వెళ్ళి రాజుగారికి ఏలియా మిమ్మల్ని కలవాలనుకున్నా నేను చెప్పినా కానీ నా పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంటుంది. అందును బట్టి నీవు చెబుతున్న ఈ పని నీకు మాత్రమే కాకుండా నాకు కూడా కొంచెం ప్రమాదకరమైన విషయం అని చెబితే ఏలియా అన్నాడు, ఖచ్చితంగా నేను కలవాల్సిందే, కలుస్తా అనగానే ఓబద్య అనుకుని ఉంటాడు. మ్యాన్ ఆఫ్ గాడ్, దైవజనుడు ఏలియా ఖచ్చితంగా కలవాలనుకున్నాడు, ఎలాగైనా కలుస్తాడు, ఆ ఆశీర్వాదం నేనెందుకు పోగొట్టుకోవాలని చెప్పి వెళ్ళి ఆ ఆహాబుతో మాట్లాడతాడు. ఆ సందర్భంతో మనం చూస్తున్నాం ఇక్కడ. దేవుని ప్రజలారా వినండి, దేవుడు ఏలియా పట్ల ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు కాబట్టి ఎనిమీ టెరిటరీలోనికి దేవుడు ఆనాడు ఏలియాను పంపించి ఒక విధవరాల దగ్గర ఏలియాను భద్రపరిచిన దేవుడు ఆయన. దేవుని ప్రజలారా జాగ్రత్త వినండి, ఆయా సందర్భాల్లో దేవుని ఉద్దేశాలు ఆ పర్టికులర్ టైంలో మనకు తెలియకపోవచ్చు, కానీ ఆ పర్టికులర్ టైంలో దేవుని ఉద్దేశాలు మనకు అర్థం కాకపోవచ్చు, కానీ దేవుని యొక్క ఉన్నతమైన ఆశీర్వాదాలు, ఆయన దీవెనలు ఎంత గొప్పగా ఉంటాయంటే ఆయన మనల్ని నడిపించే బలపరిచే విధానం చాలా ఉన్నతంగా ఉంటుంది. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, ఆ దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా. ఏలియాను దేవుడు సారెపతు విధవరాలు ఇంటికి పంపించడానికి ప్రప్రథమైన కారణం, ఏలియాను జరగబోతున్న కీడుల నుండి దేవుడు ఏం చేశాడు చెప్పండి, తప్పించాడు. బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుని నామము బలమైన దుర్గము, నీతిమంతుడు దానిలోనికి పరుగెత్తి ఎలా ఉంటాడు చెప్పండి, సురక్షితంగా ఉంటాడు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఒక సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. మీలో చాలామంది గుర్తుందో లేదో కానీ చాలా సంవత్సరాల క్రితం భయంకరమైన సునామీ ప్రపంచాన్ని కబళించింది. సుమారుగా 7 దేశాల వారు ఆ సునామీ ప్రభావాన్ని అతి భయంకరంగా అనుభవించారు. ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ అనే దేశాన్ని మనం చూస్తున్నా, లేదా కొన్ని ప్రాంతాలు మనం చూస్తున్నప్పుడు ఆ ఎగిసిపడిన అలలకు కొన్ని ఊళ్ళు, కొన్ని ప్రాంతాలన్నీ కూడా కొట్టుకుపోయినాయి. అంతకుముందు వరకు కూడా బీచ్ వ్యూ వెళ్ళాలంటే చాలా ఖరీదుగా ఉండేవి. సముద్రం తీరం దగ్గర ఇల్లు కట్టుకోవాలంటే ఊళ్ళూరేవాడు జనమంతా కూడా పరుగులు పెట్టేవారు. కానీ ఆ క్షణం నుండి బీచ్ పక్కన వద్దులేండి, ఎందుకంటే సునామీ వస్తే మళ్ళీ ఇబ్బంది వస్తుంది అన్నట్టుగా భయపడడం ప్రారంభించారు. ఆ సందర్భంలో అండమాన్ నికోబార్ ఐలాండ్లో ఒక సంఘటన నాకు ఇప్పటికీ గుర్తుంది. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనే ప్రాంతం మనందరికీ తెలుసు, నికోబార్ దీవులు, అండమాన్ దీవుల్లో. అక్కడికి ఓ ప్రాంతానికి కొంతమంది వెళ్ళారు, అండమాన్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వారి బంధువులు ఒక కొండ ప్రాంతం మీద నివసిస్తున్నారు. వెళ్ళిన వారేమో అన్యులు, అంటే దేవుడు తెలియదు వాళ్ళకి. ఎవరైతే వాళ్ళని హోస్ట్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం క్రైస్తవ కుటుంబం, దేవుని ప్రజలు. వాళ్ళు ఆ ప్రాంతం మీద నివసిస్తుంటే వీరు వెళ్ళారు. అండమాన్ నికోబార్ ఐలాండ్ చూడడానికి వచ్చామని చెప్పినప్పుడు, చాలా మంచిదండి, ఆహ్లాదంగా ఉంటాయి ఈ ప్రాంతాలన్నీ చూడడానికి అని చెప్పి వారందరూ కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఆ రాత్రి ఆ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతుంది, ఫ్యామిలీ ప్రేయర్ జరుగుతూ ఉండగా వీళ్ళెవరికి ఇష్టం లేదు, వాస్తవానికి ఆ ప్రేయర్ అంటే ఇష్టం లేదు, యేసుప్రభు అంటే ఇష్టం లేదు. కానీ సరే, మరి వీళ్ళకి మనకి అకామిడేషన్ ఇచ్చారు కదా, భోజనం పెడుతున్నారు కదా, వాళ్ళని ఎందుకులే ఇబ్బంది పెట్టడం అన్నట్టుగా కూర్చున్నారు. వాళ్ళందరూ కూడా
కూర్చు ఉండగా అవకాశాన్ని ఆ కుటుంబ యజమాని సద్వినియోగం చేసుకుని సువార్త చెప్పడం ప్రారంభించాడు. యేసు ప్రభు ఎవరు, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారు, ఆయన్ను అంగీకరిస్తే ఒక వ్యక్తి జీవితంలో ఇలాంటి అద్భుతాలు ఉంటాయి, ఇలాంటివన్నీ సువార్త చెప్పడం ప్రారంభిస్తే వాళ్ళందరూ సువార్త విన్న తర్వాత ఆ ఉదయకాల సమయంలో వాళ్ళు బయలుదేరి ఆ ఇంటి దగ్గర నుండి చూస్తూ ఉంటే దూరంగా ఒక ఐలాండ్ కనబడుతుంటే ఆ ఐలాండ్కి వెళ్ళాలి యాక్చువల్లీ వాళ్ళు. దానికోసం ఉదయం 4 గంటలకే ఆ టూర్ గైడ్ వచ్చి వాళ్ళని పిక్ చేసుకుని వెళ్ళాలి. ఎందుకంటే ఒక 2-3 గంటల ప్రయాణం ఉంటుంది. వాళ్ళు అలా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళి ఆ దీవుల్లో ఆ బీచ్ దగ్గర ఆ రోజంతా గడపాలనేది వారి ప్లాన్. కొండ మీద నుండి చూస్తూ ఉంటే ఆ కిందకి కనబడుతున్నాయి ఆ ప్రాంతాలన్నీ కూడా. వాళ్ళు పడుకునే ముందు ఈ కుటుంబ యజమాని, నేను రేపు మీరు ఉదయాన్నే లేచిన తర్వాత మీకోసం ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు నడిపింపు ఉంటే మీరు వెళ్దురుగానని చెప్పి ఆ వ్యక్తి చెప్పగానే వాళ్ళు వెళ్ళి పడుకుని మార్నింగ్ లేచారు. అందరూ కూడా అరౌండ్ 3 o'clock లేచారు. లేచిన తర్వాత ఈయన ప్రార్థన చేస్తున్నాడు వాళ్ళ కోసం. చేసి ఏమన్నాడంటే, ఈరోజు మీరు అక్కడికి వెళ్లకుండా ఉంటే మంచిది, దేవుడు ఇక్కడే మిమ్మల్ని ఉండమంటున్నాడు, ఇక్కడే మిమ్మల్ని స్టే చేయమంటున్నాడు అనే విషయం వారికి చెప్పగానే వాళ్ళందరూ డిసప్పాయింట్ అయిపోయారు. ఏమంటే మీకు ఏమన్నా ఆలోచన ఉందా, మేము అక్కడి నుంచి అంటే అండమాన్ నికోబార్ ఐలాండ్ కూడా మన దేశంలోనే, కాకపోతే వారు ప్రయాణం చేసుకుని చాలా దూర ప్రాంతం నుండి వచ్చారు కాబట్టి మా ప్లాన్స్ అన్నీ మీరు చెడగొట్టేలా కనబడుతున్నారు, మా ఉద్దేశాలన్నీ మీరు చెడగొట్టేలా ఉన్నారు, చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఇక్కడికి వచ్చాం, మేము అక్కడికి వెళ్ళి ఈ రోజంతా ఉండాలని ఆశపడుతున్నాము, సాయంకాలం లేదా ఆ మరుసటి రోజు ఇక్కడ తిరిగి వస్తాం మరలా, అందును బట్టి మీరు చెబుతుందండి మాకు అర్థం కావట్లేదు అన్నాడు. ఆయన అన్నాడు, లేదా నాకు అనిపిస్తూ ఉంది ఇప్పుడు వెళ్ళడం అంత శ్రేయస్కరం కాదు, మీరు ఇక్కడ ఉండడమే శ్రేయస్కరం అని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని చెప్పగానే వాళ్ళ అతి కష్టం మీద ఆయన మాట కాదనలేక, సర్లే ఈయన ఎంత బాధపడిపోతున్నాడు కదా, రేపు వెళ్దాంలే, ఈరోజు ఆవుదాలే అని చెప్పి ఆ మరుసటి రోజుకి వాళ్ళు ప్లాన్ చేంజ్ చేసుకుని వాళ్ళందరూ వెళ్ళి పడుకున్నారు. మీరు రమ్మండి దేవుని ప్రజలారా, వాళ్ళు పడుకుని ఉదయాన్నే లేచేసరికి ఒక 2-3 గంటల్లో వారు లేచి చూసేసరికి వారు ఏ దీవులైతే వెళ్దాం అనుకున్నారో అవేమీ కనబట్టలేదు వాళ్ళకి. ఏమైందో తెలుసా, వాటర్తో మొత్తం స్వీప్ అయిపోయినాయి ఆ ప్రాంతాలన్నీ, మొత్తం మునిగిపోయి ఉన్నాయి. కొండ మీద నుండి చూస్తూ ఉంటే అంతకుముందు మనం అక్కడికే కదా వెళ్దాం అనుకున్నాం, ఇక్కడికి కదా వెళ్ళాలనుకున్నాం, బట్ వాట్ హ్యాపెన్, ఆ రోజు దేవుడు వారితో మాట్లాడిన విధానం ప్రియులారా, ఏలియాను దేవుడు ప్రొటెక్ట్ చేయడానికి నువ్వు సారెపతి విధవరాల ఇంటికి వెళ్ళాలి, ప్రభువా ఎంతమంది గొప్ప వాళ్ళ మధ్యలో ఒక సామాన్యమైన స్త్రీ దగ్గరికి, అది కూడా ఒక విధవరాల దగ్గర నన్ను పంపిస్తున్నావా అని ఏలియా క్వశ్చన్ చేయలేదు. నిజమైన విశ్వాసం ఎప్పుడు ప్రశ్నించదో, కేవలం లోబడుతుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏలియా మనకు నేర్పించే పాఠం అదే, బీ దేర్ వేర్ గాడ్ వాంట్స్ యు టు సెండ్. దేవుడు నిన్ను పంపించే ప్రాంతానికి, ఆయన ఉండమన్న ప్రాంతం నువ్వు వెళ్ళు. అది ఒకవేళ చూడ్డానికి చిన్నగా కనబడినప్పటికీ, అంత గొప్పగా అది కనబడకపోయినప్పటికీ, నీ ఊహలకు నీ స్థాయికి అంత గొప్పగా అనిపించకపోయినప్పటికీ కూడా, వేర్ ఎవర్ గాడ్ ప్లేసెస్ యూ, దట్స్ ద సేఫెస్ట్ ప్లేస్ టు లివ్. నువ్వు నివసించడానికి, నువ్వు ఉండడానికి అదే శ్రేష్టమైన సమయం అనే ఆ విషయాన్ని మీరు గుర్తించగలిగితే చాలా ఆనందాన్ని దేవుని పొందుతారు. 2వ మాట దగ్గరికి వస్తాను, చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఈసారి 10వ వచనం చదవండి. 1 Kings chapter 17 and verse 10. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం. అందుకు అతడు లేచి సారేపతుకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. చూడు, ఆ మాట, చివరి మాట ఒకసారి చదవన్నారు. ఏమనుంది? కొంచెం నీళ్లు తీసుకురమ్మని వేడుకొనెను. ఆజ్ఞాపించాడా, వేడుకున్నాడా? వేడుకొన్నాడు. అంత అవసరం ఏముందండి ఏలియా గారికి? వేడుకోవడమే. హీ వాజ్ ప్లీడింగ్, హీ వాజ్ బిసీచింగ్, బతిమాలుతున్నాడట, వేడుకున్నాడట. ఏమంటే ఏలియా గారి స్థాయి ఎక్కడ, విధవరాలి స్థాయి ఎక్కడండి? మామూలుగా మాట్లాడుకోవాలనుకుంటే ఏలియా గారు రోషం కలిగిన దేవుని ప్రవక్త. అంతకుముందు ఆయన ఎక్కడ నిలబడ్డాడు చెప్పండి? ఎక్కడ నిలబడ్డాడు ఆయన? రాజుగారి ముందు నిలబడ్డాడు. ఆయన రాజ సంస్థానంలో రాజును సవాలు చేయగలిగిన వాడు. రాజు దగ్గర ఏమాత్రం భయం లేకుండా నిలబడ్డాడు ఏలియా. అలాంటి గొప్ప వ్యక్తి సారెపత గ్రామానికి వచ్చి విధవరాలను ఏం చేశారట? వేడుకోవడం అంటే ఏంటి చెప్పండి? మీరు ఎప్పుడైనా వేడుకున్నారా చెప్పండి? బతిమాలారా? దేనికోసమైనా? తల్లిదండ్రులు అప్పుడప్పుడు పిల్లల్ని బాబు కొంచెం తిన్నైన ఆహారం, ఇప్పుడు ఆడు తినేసి నెత్తి మీద ఏం పెట్టాలి? ఇప్పుడు కిరీటం పెట్టాలి. కొంతమంది యవ్వనస్తులు ఉంటారు, అలుగుతూ ఉంటారు ఇళ్ళల్లో. ఏదైనా తల్లిదండ్రులు వాళ్ళు అడిగింది ఇవ్వకపోతే, లేదా వారికి కావాల్సింది కొనివ్వకపోతే అలిగేసి మంచం ఎక్కేసి దుప్పటి ముసుకెట్టేసి పడుకుంటారు.
అప్పుడు తల్లి తండ్రి ఒకళ్ళు ఆ పక్కన ఒకళ్ళు ఈ పక్కన కూర్చుని, బాబు నువ్వు నా వంశాద్దొరగడరా, నువ్వు ఒక పూట తినకపోతే నువ్వు సన్నమైపోయి గాలిొత్తే ఎగిరిపోతే మా పరిస్థితి ఏంటరా నాయన, రేపొద్దున మా తలల మీద నువ్వు 2 కిరీటాలు పెట్టాలి కదా నాయన, కొంచెం తిన్నాయన అని చెప్పి వాడికి కావాల్సినవన్నీ తయారు చేసి పెడతాడు. వీడు ఇంకా బతిమాలుతారు కదా అని చెప్పి ఏం చేస్తాడు, వాడు ఇంకా దుప్పటి గట్టిగా ముసిగెట్టేస్తూ ఉంటాడు. నాన్నగారు చెప్తా ఉంటారు, నాన్నగారు కూడా అలిగేవారట ఎక్కువ వాళ్ళ అమ్మగారి మీద. ఆమె ఏదో చాలా చిన్న ఉద్యోగం చేసుకుని డబ్బులు సంపాదించి కుటుంబాన్ని అంతా పోషిస్తూ ఉంటే, ఏదన్నా కాలేదు లేదా అవ్వలేదు, వాళ్ళమ్మ మాట వినలేదు అన్నప్పుడు నాన్నగారు కూడా వెళ్ళి మంచం మీద దుప్పటి ముసుగిటి పడుకుంటే, మా నాయనమ్మ గారికి పెద్ద కృపా కనికరాలు పెద్ద ఎక్కువ ఉండేవి కాదు. ఆమె పేరు కృష్ణమ్మ, ప్రభువులకు వచ్చిన తర్వాత కృపాయమ్మ అని పెట్టారు, కానీ కృప కొంచెం తక్కువే ఆమెకి ఈ విషయాల్లో, మిగతా విషయాలు కాదు. దుప్పటి ముసుగడి పెడితే ఎప్పుడు వస్తాడో చూద్దాం అలాగే వదిలేండి అని చెప్పేవారట. అప్పుడు మధ్యలో దుప్పటి తీసి, ఎవరో పిలవట్లేదండి నన్ను, వై దే ఆర్ నాట్ కాలింగ్ మీ, మళ్ళీ ముసుగు పెట్టి పడుకునేవారు. అర్ధరాత్రి 12 దాటిన తర్వాత చెప్పండి స్టమక్ అలారం స్టార్ట్ అయిపోయేది. అంటే అర్థం ఏంటి, ఆకలి. ఇప్పుడు ఆకలి బాధ మామూలుదా? పైగా అర్ధరాత్రి వచ్చి ఆకలి బాధ ఏమన్నా చిన్న విషయం? నిద్ర పట్టదు. అర్ధరాత్రి ఆకలి అయితే ఏం పట్టదో, నిద్ర పట్టదు. మెల్లగా లేచి ఎవ్వరికీ తెలియకుండా ఆ గిన్నెలు ఇవన్నీ కూడా చూస్తే, థ్యాంక్ గాడ్ మొత్తం ఖాళీ చేసి ఉండేవండి అవన్నీ కూడా. దట్ వాస్ ఎ లెసన్. ఇంకెప్పుడు అలగడం కానీ అలాంటి పనులు చేసి ఉండేది కాదు. బ్రతిమాలడం గురించి చెప్తున్నాను. కొన్ని కుటుంబాల్లో భర్తలు భార్యను బ్రతిమాలతారేమో, నేను వెళ్ళిపోతాను మా అమ్మగారింటికి అనగానే, అమ్మ ఉండమ్మా, పరువు పోద్దమ్మా, వద్దులే అమ్మ ఉండమ్మా అని భర్తలు బ్రతిమాలే వాళ్ళు కొంతమంది ఉంటారు, మంచి భర్తలు. లేదా భర్తను బ్రతిమాలే భార్యలు ఉన్నారేమో. కనుక ఇట్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎలైజా, ఆర్ యూ బిసీజింగ్ సమ్ వన్ హూ ఈజ్ వెరీ ఇన్సిగ్నిఫికెంట్? ఒక విధవరాల దగ్గరికి వెళ్ళి వేడుకుంటావా నువ్వు? అహం ఎంత దెబ్బతిని ఉంటుంది ఏలియా గారికి. కొన్నిసార్లు అపవాది అంటాడు, ఓయ్ అసలు నీ స్థానం ఏంటి, అసలు నువ్వేంటి వేడుకోవడం, నువ్వేంటి అడగడం, నువ్వేంటి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రాధాయపడడం, నువ్వేంటి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం, నువ్వేంటి అక్కడికి వెళ్ళి వారిని వీరిని బతిమాలుకోవడం? ఆ మాత్రం పనులు నువ్వు చేయలేవా? ఆ మాత్రం జ్ఞానం నీకు లేదా? ఆ మాత్రం శక్తి నీకు లేదా? ఆ మాత్రం డబ్బు నీకు లేదా? ఆ మాత్రం చదువు నీకు లేదా? Do you really think that you have a need to beg somebody? But Elijah is teaching a lesson. When God sends you, when God inspires you to do something, learn to be humble. Praise the Lord. Hallelujah. ప్రార్థన చెయ్యాలనుకున్న వాడిలో దీనత్వం ఉండాలి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించే పాఠం ఏంటో తెలుసా? ఏలియా ఆమె దగ్గరికి వెళ్ళి అడిగాడు, అమ్మ కొంచెం నీళ్లు కావాలని వేడుకున్నాడు. ఆ తర్వాత ఒక రొట్టె కావాలని వేడుకున్నాడు. ఒక సామాన్య విధవరాలు, పేరు కూడా బైబిల్లో మెన్షన్ చేయబడలేదు. ఆమెకు ఆ రోజు పట్టెడి పిండి మాత్రం ఆ ఇంట్లో ఉంది, రేపటి దినం ఏంటో ఆమెకు తెలీదు. అలాంటి ఆమె, అలాంటి సాధారణ విధవరాలు ఏలియా బతిమాలితే మేలు చేసిందా లేదా? చెప్పండి గట్టిగా అందరూ. ఇప్పుడు చెప్తున్నాను వినండి, సామాన్య విధవరాలే వేడుకుంటే అంత మేలు చేస్తే, సర్వలోక సంపన్నుడు నా దేవుడు ఆయన దగ్గర వేడుకున్న వారికి ఇంకెంత మేలు చేస్తాడు ఆలోచించాడు. దట్స్ ద పాయింట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వుడ్ లైక్ టు టీచ్ us దిస్ మార్నింగ్. ఈ ఉదయకాలం దేవుడు మనం నేర్పించే పాఠం అదే. సామాన్య విధవరాలే వేడుకున్నప్పుడు అంతగా స్పందిస్తే, సర్వలోక సంపన్నుడైన మన ప్రభువు తన మహిమైశ్వర్యం ప్రతి అవసరాన్ని తీర్చగలిగే దేవుడు ఆయన దగ్గరికి వచ్చి చేతులు చాపి వేడుకున్న ఏ ఒక్కరిని కూడా ఖాళీ చేతులతో పంపించడు. గట్టిగా చప్పట్లు కొట్టి యేసుని మహిమపరచండి. దట్స్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. మన దేవుని గొప్పతనం అదే. ఒకవేళ ఈరోజు నువ్వు అనుకున్నావేమో, దేవుణ్ణి వేడుకోవడం వల్ల నాకు వచ్చే లాభం ఏంటి, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడం వల్ల నాకు వచ్చే ప్రయోజనం ఏంటి, ఆయన సన్నిధిలో నా హృదయాన్ని కృమ్మరించుకోవడం, నా పనులు మాని, నా చదువును ప్రక్కన పెట్టి, నా కాలేజీ, నా యూనివర్సిటీని ప్రక్కన పెట్టి, కుటుంబాన్ని ప్రక్కన పెట్టి దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రభువా, అయ్యా, అబ్బా, తండ్రి అని దేవుని అడగడంలో నాకు వచ్చే ప్రయోజనం ఏంటి? నమ్ము ప్రియ దేవుని బిడ్డ, దేవుని కన్నులు నీతిమంతుల మీద, ఆయన చెవులు వారి చేసే ప్రార్థనల వైపు ఉన్నవి. ఆ కారణాన్ని బట్టే దేవుడిచ్చిన వాగ్దానం నమ్మండి. అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడును, వెదకండి మీకు దొరుకును, అడుగు ప్రతివాడును పొందును అని. ఆ మాట అక్కడ ఉంది. కరెక్ట్ స్ట్రెస్ మనం చేయాలంటే, ఆ పదాన్ని అర్థం చేసుకోవాలంటే, అడుగు ప్రతివాడును పొందును. ఎందుకోసం తెలుసా? నువ్వు అడిగేది ఎవరిని అంటే, మంచి దేవుణ్ణి, మంచి దేవుణ్ణి, శ్రేష్టమైన ఈవులను అనుగ్రహించే దేవుణ్ణి, పరిశుద్ధమైన దేవుణ్ణి,
నా పట్ల ఉన్నతమైన ప్రణాళిక కలిగిన దేవుణ్ణి. ఆకాశము భూమి కంటే ఎంత ఉన్నతంగా ఉందో ఆయన తలంపులు మన తలంపుల కన్నా అంత ఉన్నతమైన ఉన్నవని వాగ్దానం చేసిన దేవుణ్ణి. చూడు మన అరచేతుల నుంచి చెక్కుకున్నాను వాగ్దానం చేసిన దేవుడు. నేను విడువడం ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు. పర్వతాలు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నేను విడిచిపోదని వాగ్దానం చేసిన దేవుడు. తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా స్త్రీ అయినా మర్చిపోద్దేమో కానీ నేను నిన్ను మరువనని వాగ్దానం చేసిన దేవుడు. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ వీఆర్ సర్వింగ్. ఒక విధవరాల దగ్గర చేయి చాపిన ఏలియాయే అంత దీవెన పొందితే, సర్వలోక సంపన్నుడైన ప్రభు, మహిమైశ్వర్య సంపన్నుడైన దేవుడు, సకలైశ్వర్య సంపన్నుడైన దేవుని దగ్గర మనం వేడుకున్నప్పుడు, మనం అడిగినప్పుడు దేవుడు మన నిరుత్సాహంతో పంపించేవాడు కాదు. అడుగు దేవుణ్ణి, విశ్వాసంతో అడుగు. అడిగిన వాటిని పొందుతున్నామని నమ్మి అడుగు. దేవుడు తన సంకల్ప ప్రకారం నీ జీవితంలో మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఒక విధవరాల దగ్గర వేడుకున్నాడట, నీళ్లు కావాలి, ఒక రొట్టె కావాలి. ఆమె సామాన్యురాలైనప్పటికీ కూడా తీసుకుని వచ్చింది. ఆ కారణాన్ని బట్టే లూకాసు సువార్తలో ప్రభు అని యేసు ఒక మాట అంటారు, చూడండి. అందరూ కూడా బైబిల్ తెరవండి. లూకాసు సువార్త 18వ అధ్యాయం దగ్గరికి వస్తే మొదటి వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. లూక్ చాప్టర్ 18 and verse 1, ద బైబిల్ సేస్, వారు విసుగక నిత్యము ఏం చేయాలట? ప్రార్థన చేయుచుండడం వలనని. చాలా మంది అడుగుతుంటారు, వెస్లీ గారు ప్రార్థన ఎలా చేయాలని. ఇక్కడ 2 ఆన్సర్లు ఉన్నాయి ఈ ఒక్క మాటలోనే. నెంబర్ 1, మనం విసుగక ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు ప్రార్థనలు ఏమొస్తుంది మనకి? ఇంకెంతసేపు అమ్మా, ఇంకెంతసేపు అండి ప్రార్థన? గంట అన్నారు కదండి, 2 గంటలు అయిపోతుంది ఇక్కడ ప్రార్థన, ఇంకెంతసేపు ప్రార్థన చేస్తావు? కొన్ని కుటుంబాల్లో భర్తలు అడుగుతారు భార్యని, ఇంకెంతసేపు అమ్మా ప్రార్థన చేస్తున్నావు, చాలు ఇంక ప్రార్థన చేయి. కుటుంబ ప్రార్థన చేయాల్సి వస్తే ఎక్కువగా వాడబడే పదం క్లుప్తంగా అనే పదం ఎక్కువగా కుటుంబాల్లో వినబడుతూ ఉంటుంది. భర్త అంటాడు, ఓ క్లుప్తంగా చేసే ప్రార్థన. పిల్లలు కూడా అంటారు, అమ్మ నువ్వు మొదలెట్టావంటే ఎక్కువసేపు అయిపోతుంది ప్రార్థన, అందును బట్టి నువ్వు ఎలా చేయాలి ప్రార్థన? క్లుప్తంగా. ఇంతే కూర అని ఎవరైనా అడిగారని ఎప్పుడైనా? మటన్ కానీ, చికెన్ కానీ, కీమా కానీ ఇంతే చాలు అని ఎప్పుడైనా అడిగారా? నో. ఎంత కావాలి? ఎంత తినగలితే అంత కావాలి. ప్రార్థన దారికి వచ్చేసరికి క్లుప్తంగా చేయమనగానే ఆమె ఇంకెళ్ళి మరి ఇబ్బంది పెట్టలేక, ప్రభువానికి స్తోత్రం, మేము పడుకున్నాం, కాపాడండి, రేపు ఉదయాన్నే లేస్తాం, మరలా అవకాశం ఉంటే కలుద్దాం. లేదా భోజనం దగ్గర ప్రార్థనలు ఎంతసేపు చేస్తాం మనం? నాకు ఒక ఆయన తెలుసు, ఆయన చేసే ప్రార్థన చాలా చిన్నగా ఉంటుంది భోజనం దగ్గర. ప్రభువా మాకు ఆత్రం, నీకు స్తోత్రం అంటాడు ఆయన. అదే ప్రార్థన భోజనం దగ్గర. చెప్పండి, మాకు ఆత్రం, నీకు స్తోత్రం అనేటప్పటికి 2 ముద్దలు వెళ్ళిపోతాయి లోపలికి. మనం చేసే ప్రార్థనలు ఇప్పుడు క్లుప్తంగా. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, ప్రార్థన చేసేటప్పుడు మనకి ఏమి ఉండకూడదట? విసుగుదల ఉండకూడదు. నెంబర్ 1. రెండవది, నిత్యము ఏం చేయాలట? అంటే ప్రార్థన ఒక వారానికో లేదా ఒక నెలకో పరిమితం కాదు. కొంతమంది భక్తిని కొన్ని రోజులకు పరిమితం చేస్తారు. ఓ 20 రోజులు, 30 రోజులు, 40 రోజులు కొంచెం బాగా పాపులర్ నంబర్ కదా భక్తి. 40 రోజులు చేయడం అనేది. మొన్న ఎక్కడ ఒక యవనస్తుడు ఒక రంగు బట్టలేసి, మెడలో రకరకాలైన దండలేసి నడుస్తున్నాడు రోడ్డు మీద రాయలసీమలో. వెళ్తూ కారాపు అడిగాను, తమ్ముడు చెప్పులు లేవు, ఎండలో ఏంటి డ్రెస్ ఏంటి, ఎప్పుడు చూడలేదు, ఈ కలర్ ఏంటి పరిస్థితి అంటే, మీకు తెలీదా అండి, ఇది మేరీ మాత మాల అన్నాడు ఆయన. చెప్పండి, మేరీ మాత గారికి కూడా ఏమేసేస్తున్నారంటే ఇప్పుడు మాల. ఏంటి బాబు సంగతి అంటే, అన్నిట్లాగేనండి ఇది కూడా 40 రోజులు మనం మాంసం తినమండి, ఎవరిని ఏమి అనమండి, అప్పులు తీసుకోమండి, ఆ తర్వాత త్రాగనండి, తిట్టనండి, ఇష్టానుసారం తిరగనండి, 40 రోజుల తర్వాత మళ్ళీ అవన్నీ కలిపిగట్టి. దేవుని వాక్యం అదే చెప్పిందా? 40 రోజులే ప్రార్థన చేయ బాబు అని ఉందా బైబిల్లో? ఒక 20 రోజులే ప్రార్థన చేయ బాబు అని ఉందా? ఒక వారం మాత్రమే? బైబిల్ సెలవిస్తూ ఉంది, యూ హ్యావ్ టు ప్రే కాన్స్టాంట్లీ. నిత్యము ప్రార్థన చేసే అనుభవం. ఎందుకోసం అంటే ప్రార్థన అనేది దేవునితో సహవాసం చేయడానికి నియమించబడిన ప్రక్రియ. హల్లెలూయా. It's a chance to have a fellowship with God. It's an opportunity to have a communion with God. దేవునితో సహవాసం చేయడానికి దేవుడు నియమించిన పద్ధతి ప్రార్థన. క్రైస్తవ జీవితంలో ప్రార్థన చాలా చాలా ప్రాముఖ్యమైనది. కొంతమంది ప్రార్థన చేయమంటే ఈరోజు ఉదయకాలాల్లో అన్నీ కలిపి ఒకటేలాగా కాళ్ళు ఒకదాని మీద ఒకటి పెట్టి బాస్పిటల్ వేసుకుని కూర్చుని ఊపిరి పెట్టి ఏదేదో చేస్తూ ఏం చేస్తున్నావు? ప్రార్థన చేస్తున్నానండి. నో, అలాంటి పనులు చేయకండి. ఏదేదో చేసి ప్రార్థన అనకండి. ప్రార్థన అనేది ఎవరితో మాట్లాడడం? దేవునితో మాట్లాడడం. యోగాలు ఈ రోజున బాగా ఫేమస్ అయిపోతున్నాయి.
నేను అమెరికాలో చాలా ప్రాంతాలు తిరుగుతుంటే కొంతమంది తెలుసో తెలియకో ఈ యోగాలు మొదలు పెడుతున్నారు. మళ్ళీ అదో ప్రశ్న, మళ్ళీ వెస్లీ గారు యోగా చేయించండి, ప్రార్థన చేయించండి, ప్రార్థన ఎలా చేయాలని ఎలాంటి అడుగుతారు అనుకుంటాను. కొంతమంది ఈ అడుగుతారు ఎక్కువ ఈ రోజుల్లో, ఎందుకంటే రకరకాల ఆలోచనలు. యోగా అంటే అర్థం ఏంటో తెలుసా? మేక్ యువర్ సెల్ఫ్ ఎంటీ. నిన్ను నువ్వు ఖాళీ చేసేసుకో, ఖాళీ చేసేసుకో. నీ శ్వాస మీద ధ్యాస పెట్టి నిన్ను నువ్వేం చేసాయి? ఎంటీ చేసాయి. బైబిల్ అలా చెప్పిందా? ఇట్స్ నాట్ అబౌట్ ఎంటీయింగ్ యువర్ సెల్ఫ్. దేవుని దగ్గరికి వచ్చినవాడు తను ఎంటీ చేసేసుకోవాలని దేవుడు చెప్పలా. ఇట్స్ ఆల్ అబౌట్ ఫిల్లింగ్ అవర్ లైఫ్స్ విత్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మన జీవితాలు దేవునితో నింపుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రార్థన అంటే నింపుకోవడం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని అర్మయంపరచున, హల్లెలూయా. దట్స్ ద రీజన్ ఐ టెల్ యూ, దట్స్ ద బెస్ట్ థింగ్ టు డూ వెన్ యూ ఫేస్ సఫరింగ్స్, హార్డ్షిప్స్, వెన్ యూ ఫేస్ కన్ఫ్యూజన్ ఇన్ యువర్ లైఫ్. ద బెస్ట్ థింగ్ టు డూ ఈస్ టు ప్రే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. విసుగక ప్రార్థన చేయండి, ఆ తర్వాత నిత్యము ప్రార్థన చేయండి. కొంతమంది అంటూ ఉంటారు, వెస్లీ గారు మాకు ప్రార్థన చేయడానికి అంశాలు ఏమీ లేవండి అని. ఇక్కడికి రండి, దేవుని మందిరం బోర్డు ఉన్నాయి ఇక్కడ అంశాలు. నీకేమీ లేవా ప్రార్థన చేయడానికి అంశాలు ఏమి? చేయి, ప్రార్థన చేయి. నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయి, మన రాష్ట్రం కోసం ప్రార్థన చేయి, దేశం బాగుపడాలని ప్రార్థన చేయి. అనేక మంది సత్య దేవుడిని యేసు ప్రభువును అంగీకరించినట్లుగా, అవకాశాలు కల్పించబడినట్లుగా ప్రార్థన చేయి. ఈ యుగ సంబంధమైన దేవుడు అనేకమైన అవిశ్వాసులైన మనోనేత్రాలకు గురుడితనం కలుగజేస్తున్న ఈ సందర్భంలో దేవుని ప్రకాశము మరింతగా మన దేశం మీద ప్రకటించబడాలని ప్రార్థన చేయి. నీకు మనసు ఉంటే, నీకు ఆలోచన ఉంటే ప్రార్థన చేయడం చాలా అంశాలు ఉన్నాయి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు విసుగ ప్రార్థన చేయాలి, నిత్యము ప్రార్థన చేయాలి. సరే, ఈ సంఘటనను దేవుడు ప్రూవ్ చేయడానికి ఒక ఉదాహరణ దేవుడు వాడుకున్నాడు. యేసు ప్రభువులో ఉన్న గొప్పతనం ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఒక నెగిటివ్ క్యారెక్టర్ని కూడా తీసుకొచ్చి దేవుడు ఒక మెసేజ్ ఇవ్వాలని ఆశపడ్డాడు. ఈ లూకాసు వార్త 18వ అధ్యాయంలో కూడా అదే మనం చూస్తాం. ఒక న్యాయాధిపతి ఉన్నాడట, ఆయన ఎవరి మాట వినడట. చాలా కఠినుడు, నిర్దయుడు. ఆయనకి అసలు ఎంపతి లేదు, సింపతి లేదు. అరే ఇతరులు బాధపడుతున్నారని ఆలోచన లేదు. అలాంటి స్థితిలో ఒక న్యాయాధిపతి దగ్గరికి ఒక ఆమె వచ్చి తనకు న్యాయం చేయాలని లేదా తన వ్యాజ్యాన్ని వినాలని మొర్రపెట్టుకుందంట. కానీ అతడు ఆమెను ఏం చేయట్లేదు, పట్టించుకోవట్లేదు. ఆ సందర్భంలో ఆమె అనుకుంది, ఈయన వినటం లేదు కాబట్టి నేను వెనకకు తగ్గుతానని అనుకోకుండా ఆమె మాటి మాటికి వచ్చి అతను ఏం చేస్తుందట, అయ్యా నాకు న్యాయం తెచ్చండి అయ్యా, అయ్యా నాకు న్యాయం తెచ్చండి అయ్యా, ఇంకెవరు లేరండి మీరేనండి అని ఆమె మాటి మాటికి అడగడం వలన ఈయన ఒకరోజు అనుకున్నాడట, ఈమె నన్ను ప్రశాంతంగా ఉండనిచ్చేలాగా లేదు. అతనికి సింపతి లేదు, ఎంపతి లేదు, లవ్ లేదు, కంపాషన్ లేదు, ఏమీ లేదు. కానీ ఈమె మాటి మాటికి రావడం ద్వారా ఆమెకు న్యాయం తీర్చి ఏం చేశాడట, ఆయన పంపించేశాడట. యేసు ప్రభు ఇలాంటోడిని ఎందుకు ఉదాహరణగా తీసుకున్నాడు అంటే, అలాంటి నిర్దయుడైన న్యాయాధిపతి మాటి మాటికి అడగడం ద్వారా అంత మేలు చేసి పంపిస్తే నీ దేవుడు అలాంటోడు కాదు కదా, అలాంటి కఠినుడు కాదు కదా. ఆయన ప్రేమ గలవాడు కదా, వాత్సల్యం కలిగినవాడు కదా, కృప కలిగినవాడు కదా, ఆయన కరుణించే దేవుడు కదా, 1000 తరముల వరకు తన కృపను కృమ్మరిస్తానని వాగ్దానం చేసిన దేవుడు కదా. ఒక అన్యాయంతో కూడిన లేదా ఒక ఇతరులను పట్టించుకునే న్యాయాధిపతి మాటి మాటికి అడిగితే అంత మేలు చేస్తే నీ దేవుడు ఇంకెంత మేలు చేస్తాడు. ఎందుకంటే ఆయన ప్రేమ గలవాడు, ఆయన నిన్నుగా అర్థం చేసుకునే దేవుడు, ఆయన నీ స్థితిగతులు పట్టించుకునే దేవుడు. ఆయన కొన్నిసార్లు నీ సిచ్యువేషన్ ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే భవిష్యత్తులో అర్థం కూడా చేసుకోలేరేమో. బట్ అట్ దట్ మూమెంట్ యూ కెన్ పోర్ అవుట్ యువర్ హార్ట్ బిఫోర్ గాడ్ బికాస్ యువర్ గాడ్ ఈజ్ ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్. నీ దేవుడు ప్రార్థన ఆలకించువాడు. ఏలియా చేయి చాపాడు, ఒక సామాన్య విధవరాలి దగ్గర వేడుకున్నాడట. ఆమె తనకున్న పరిధిలోనే అంత మేలు చేస్తే నా దేవుని పరిధి చాలా గొప్పది. హల్లెలూయా. ఆయన సామర్థ్యం చాలా గొప్పది, ఆయన బాహుబలం చాలా గొప్పది, ఆయన రాజ్య విస్తరణ చాలా గొప్పది. ఆయన స్థానంలో దేవుడున్నాడు. దేవుని యొక్క కృపను మనం జ్ఞాపకం చేసుకుని ఆయన వేడుకోగలిగితే దేవుడు మన జీవితాలు ఏం చేస్తాడు, ఆయన మేలు చేస్తాడు. 3వ మాట దగ్గరికి వచ్చి నేను ముగిస్తాను, సమయం అయిపోయింది నాకు తెలుసు. ఈసారి రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో మరొక చిన్న విషయాన్ని మనం చూద్దాం. చూడండి, 13వ వచనం తీయండి ఈసారి. రాజుల మొదటి గ్రంథం 17:13. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నేను భయపడవద్దు, నువ్వు భయపడవద్దు, పోయి వెళ్ళి నీవు చెప్పినట్లు చేయము, నీవు చెప్పినట్టే చెయ్యి. అయితే అందులో
అప్పములో నాకు ఒక చిన్న అప్పము. చిన్నప్పం అన్నాడా లేదా పెద్ద అప్పం అన్నాడా ఆయన? చిన్న అప్పం. చిన్నది. ఎవరైనా మనల్ని అమ్మ ఒక చిన్న చపాతీ తీసిరండి ఎంత తీసుకొస్తారు మీరు? వాళ్ళ మాటకు గౌరవం ఇవ్వడానికి అయినా సరే నాకు చాలా పెద్దది ఇవ్వాలని ఉంది, కానీ మీరు అడిగారు కదండి, అందును బట్టి చిన్నది ఎంత? మ్యారీగోల్డ్ బిస్కెట్ అంతా. లేదా ఇంకా కొంతమంది చిన్నప్పం అన్నారు కదండి అని చెప్పి లిటిల్ హార్ట్స్ ఉంటాయి బిస్కెట్లు, ఎప్పుడైనా చూసారా మీరు? ఎంతే ఉంటుంది. పాస్టర్ గారు మీరే కదండి చిన్నది అడిగారు, పెద్దది అడుగుంటే పెద్దది తెచ్చేదానండి. మీరు చిన్నది అడిగారు కాబట్టి ఇదిగోండి నేను వేసిన రొట్టె చాలా జాగ్రత్తగా వేశానండి, కొంచెం తీసుకోండి అని ఇచ్చిండేవాళ్ళు. ఆమె ఎంత రొట్టె కాల్చి తీసుకొస్తుందో ఏలే గారికి తర్వాత సంగతి, కానీ ఆయన అడిగింది ఏంటో తెలుసా? ఒక చిన్న అప్పము. నీకు విషయం చెప్పమంటారా? దేవుని దగ్గర మనం చేసే చిన్న చిన్న కార్యాలు కూడా గొప్ప దేవుళ్ళు మోసుకొస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. దేవుని దగ్గర మనం చేసే చిన్న చిన్న విషయాలు కూడా మనకి ఏ దీవెనలు తీసుకొస్తాయి? పెద్ద దీవెనలే. మొదటి అప్పాన్ని పట్టుకొచ్చిమ్మన్నాడు, పట్టుకొచ్చేసింది. అది ఎంత సైజ్ అనేది మనకు తెలియదు. ఏలియా గారు అడిగింది అయితే చిన్నప్పం అని అడిగాడు. బట్ వెన్ షీ బ్రాట్ దట్ బ్రెడ్ టు మ్యాన్ ఆఫ్ గాడ్, బైబిల్ సెలవిస్తూ ఉంది కరువు ఉన్నంత వరకు 3.5 సంవత్సరాలు ఆ ఇంటిలో ఉన్న ఆ తొట్టెలో పిండి ఏమవుతుందంట? రోజు రోజు ఊరతానే ఉంది. ఈరోజు వచ్చింది. ఎంతమంది ఉన్నారు ఇంట్లో? ఏలియా గారు, మా అబ్బాయి, బంధువులు ఎంతమంది? 17 మంది ఉన్నారా? మొత్తం పిండి తీసింది, రొట్టెలు చేసింది, అందరూ తినేసి చక్కగా ఉన్నారు. మరలా మార్నింగ్ వెళ్ళేసరికి ఆ తొట్టెలో ఏమవుతుంది? పిండి ఊరుతుంది. అక్షయ పాత్ర అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది పురాణాల్లో, బైబిల్లో ఎప్పుడో రాసి ఉంది ఇది. ఆ రోజు రోజుకి కావలసిన ఆ పిండి ఆ తొట్టెలో ఊరడానికి కారణం ఏంటో తెలుసా? తాను చేసిన మొదటి అప్పాన్ని పట్టుకొచ్చి ఎవరికి ఇచ్చింది? ఆమె దేవుని కోసం ఇచ్చింది. కెన్ యూ ప్రయారిటైజ్ యువర్ థింగ్స్ టుడే? ఈరోజు నువ్వు నేను నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? ఆ మొదటి అనే మాటని ఇక్కడ స్ట్రెచ్ చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆర్ యూ గివింగ్ ద ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్ మోర్ దెన్ ఎనీబడి ఎల్స్, మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్? నా జీవితాల్లో దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం, ఆయనకు ప్రయారిటీ ఇవ్వడం మన జీవితంలో నేర్చుకోగలిగితే కరువులో సైతము దేవుడు ఆమెను పోషించడం మాత్రం కాకుండా ఆమెను అనేక మందికి దీవెనకరంగా చేశాడు, ఆశీర్వాదకరంగా చేశాడు. ఈ ఒక్కరోజు గడిచిపోతే చాలు, నేను నా కుమారుడి ఒక్కరోజు బ్రతికితే చాలు అనుకున్న ఆమెను, అమ్మ ఈ ఒక్కరోజు కాదు, నీవు అనుకున్నట్టుగా ఈ ఒక్క వారం కాదు, నా ప్రణాళిక నీ పట్ల చాలా గొప్పగా ఉంది, కరువు అంతటిలో కూడా నిన్ను అనేక మంది దీవెనకరంగా చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు వాగ్దానం నిలబెట్టుకున్నాడు. ఏలియా సెలవిచ్చిన ఆ దేవుడు ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము ఆ కరువు అంతటిలో తొట్టిలో పిండి తరిగిపోలేదు, బుడ్డులో నూనె తక్కువ కాలేదు, అనేక మంది దీవెనకరంగా మారేది. When you do something very precious, honoring God and putting Him first, hearing God's word and prioritizing your things, you will see a blessing. Not only you see a blessing, you become a blessing to so many people. దేవుడు నిన్ను అనేక మందికి ఏం చేస్తారు చెప్పండి? ఆయన ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేస్తాడు. నాన్నగారు చెబుతూ ఉంటారు, ఒక అనాథ బాలుడు విలియం కాల్గేట్ అనబడే వ్యక్తి ఒక దేవుని సేవకుని ద్వారా చేర్చుకొనబడ్డ తర్వాత ఆ దేవుని సేవకుని ఆధ్వర్యంలో అతను పెరిగి ప్రార్థన అనుభవాలు నేర్చుకుని దేవుని చిత్తాన్ని గ్రహించి ఆయన కృపలో వర్ధిల్లుతున్న విలియం కాల్గేట్ సబ్బులు తయారు చేయడం ప్రారంభించాడు మొట్టమొదటిగా. ఆ తర్వాత అక్కడ నుంచి రకరకాల ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఆయన తయారు చేయడం ప్రారంభించాడు. కాల్గేట్ అనే ఆ పేస్ట్ మనందరికీ తెలిసిందే, ఇప్పటికీ చాలామంది ఆ పేస్ట్ వాడుతూ ఉంటారు. స్పానిష్ వరల్డ్లో కొంచెం వాళ్ళు మొదట్లో కొంచెం కష్టాలు ఎదురైనాయి. కాల్గేట్ అనే పదానికి స్పానిష్లో మీరు ఊరేసుకోండి అని అర్థం అంట. అందును బట్టి అది యాక్సెప్ట్ చేయడం కొంచెం కష్టమైంది, కానీ మరి ఏదో విధంగా అక్కడ కూడా తీసుకెళ్ళారు దాన్ని. ఫైనల్గా బిజినెస్ని దేవుడు విపరీతంగా ఆశీర్వదించాడు. ఈ రోజున కాల్గేట్ ఫౌండేషన్ నుండి 90% లేదా 95% పైనే వారికి వచ్చిన లాభాల్లో దేవుని సేవ కోసం, అనాథుల కోసం, అభాగ్యుల కోసం వారు వాడుతున్నారంటే, ఒకనాడు అనాథ బాలుడు ఉన్న వ్యక్తిని ఈ రోజున 1000 మంది అనాథ బాలను పోషించే స్థాయికి దేవుడు తీసుకొచ్చాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఓ మాట చెబుతున్న దేవుని సేవకుని, ఈరోజు నీకున్న అక్కర అలాగే ఉండిపోవడం లేదో, దేవుడు వాటిని తీర్చడం ద్వారా నిన్ను ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యూ విల్ సీ గాడ్స్ బ్లెస్సింగ్, యూ విల్ సీ గాడ్స్ ఇంటర్వెన్షన్ ఇన్ యువర్ లైఫ్. ఒక చిన్న పని దేవుని సేవకుడు అడిగినట్టుగా ఆమె తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టింది. దేవదేవుడు ఆమెను ఆశీర్వించడం ప్రారంభించాడు. వాట్ ఎవర్ యు డూ ఫర్ గాడ్,
whether it is a small or big, you have a big reward in the kingdom of God. దేవుని రాజ్యములో నీవు చేసిన ప్రతి దానికి ఒక ప్రతిఫలం ఉంది, ఆశీర్వాదం ఉందని చెప్పడానికి దేవుని సేవకునిగా నేను చాలా చాలా ఆనందపడుతున్నాను, సంతోషపడుతున్నాను. దైవజనుడైన పౌలు గారు అద్భుతమైన పరిచర్య చేస్తున్న కాలంలో ఫిలిప్పీ ప్రాంతంలో, మాసిదోనియా క్యాపిటల్ సిటీ ఫిలిప్పీ ప్రాంతంలో ఉన్న దేవుని ప్రజలందరూ కూడా పౌలు గారి అవసరాలు తీర్చడానికి ఆ ఫిలిప్పీ సంఘ నాయకుడైన ఎపఫ్రోదితు ద్వారా కొన్ని వస్తువులు పంపించారంట పౌలు గారు సువార్త సేవ చేస్తున్నారు, అనేక ప్రాంతాల్లో ప్రయాణం చేస్తున్నారు. ఆయనకి ఇది కావాలి, ఇది అవసరం, ఇది కావాలి, ఇది అవసరం అని చెప్పి సంఘము సేవకుని యొక్క అవసరాలు తీర్చడానికి ముందుకొచ్చి ఆ సంఘ నాయకుడైన ఎపఫ్రోదితు ద్వారా వాటన్నిటినీ పంపించగానే పౌలు భక్తుడు వాళ్ళందరికీ ఒక మాట చెప్పాడు, ఏమన్నా తెలుసా? నాకైతే దేవుడు సమస్తమును సమృద్ధిగా అనుగ్రహించాడు, అయితే మీరు పంపిన వస్తువులు ఏదైతే మీరు చేశారో, ఏదైతే నా కొరకు మీరు పంపించారో అవి మీ సంఘ నాయకుడైన ఎపఫ్రోదితు ద్వారా నేను పుచ్చుకుని ఉన్నానో అవి దేవుని దృష్టిలో మనోహరమైన సువాసన అయి ఉన్నాయన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పౌలు గారు ఇచ్చిన గొప్ప ఆధిక్యకరమైన అంశం ఏంటంటే ఇవి దేవుని దృష్టిలో మనోహరమైన సువాసన. నేను చెప్పగలను ప్రియులారా, క్రైస్ట్ వర్షిప్ సెంటర్ని దేవుడు ఏర్పాటు చేసుకున్న దగ్గర నుండి సేవకులుగా మేము ఏదైనా ఒక అవసరత చెప్పినప్పుడు, లేదా సంఘానికి ఉన్న అవసరత కావచ్చు, మనం అనేక మంది సేవకులను పోషించడంలో కావచ్చు, సంఘాలు కట్టడంలో కావచ్చు, లేదా కొన్ని సందర్భాల్లో ఏదైనా ఒక బైబిల్ సొసైటీని కానీ లేదా బైబిల్ ఆర్గనైజేషన్ సపోర్ట్ చేయాలన్నప్పుడు సేవకుడిగా నేను ఏదైనా ఒక పిలుపునిస్తే మన సంఘంలో ఉన్న మీరు చాలామంది అద్భుతంగా స్పందించే విధానం నేను చాలా దేవుని స్తుతిస్తాను. కారణం ఏంటో తెలుసా? ఇది కేవలం మనం వచ్చి వెళ్ళిపోయే సంఘంగా కాకుండా అనేక మంది దీవెనకరంగా దేవుడి సంఘాన్ని మార్చాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడి సంఘాన్ని మార్చాడు. ఒకప్పుడు తల్లిదండ్రులు సేవా పరిచర్య ప్రారంభించినప్పుడు ఆ ఏ ఇంటిలో అయితే దేవుని సేవకులు ఆ ఇంటి అద్దె కట్టడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్న రోజుల నుండి ఈ రోజున కొన్ని వేల మందిని పోషించే స్థాయికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? దేవుని కార్యాలు స్పష్టంగా జరగాలని. దేవుడు మనల్ని ఆశీర్వించే దేవుడు ఆయన. మనం చేసే చిన్న పనులైనా దేవుడు వాటిని పెద్ద మనసుతో స్వీకరించి మనోహరమైన సువాసనగా వాటిని ఆయన ఆగ్రాణిస్తున్నాడు, ఆయన స్వీకరిస్తూ ఉన్నాడు. డూ స్మాల్ ఆర్ బిగ్ టు గ్లోరిఫై గాడ్. దేవుని కొరకు నువ్వు చేసే పని మనస్ఫూర్తిగా నువ్వు చేయగలిగితే, ఆయన్ను ముందు పెట్టి చేయగలిగితే ఖచ్చితంగా నీ జీవితంలో ఆశీర్వాదం చూస్తావు. దేవుడు ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం సమస్తం చేశాడు. ఈరోజు నా జీవితంలో కొరతలు తీర్చే దేవుడు. ఏలియాను ఎందుకు సారైపోతూ విధవరాలు ఇంటికి పంపించాడు? ఏలియాను ప్రొటెక్ట్ చేయడానికి. ఏలియా వేడుకున్నాడమ్మా, నాకు నీళ్లు కావాలి, ఒక రొట్టె కావాలి. ఒక సామాన్య విధవరాలే ఏలియా యొక్క రిక్వెస్ట్ని ఆనర్ చేస్తే మనం ఆరాధించే దేవుడు మహిమైశ్వర్య సంపూర్ణమైన దేవుడు ఇంకెంతగా మన ప్రార్థనలు వింటాడో ఆలోచన చేస్తున్నాం. మూడవదిగా ఒక చిన్న అప్పాన్ని పట్టుకొచ్చి దేవుని సేవకుని చేతిలో పెట్టింది. వాట్ ఎవర్ యు డూ విత్ ఆల్ యువర్ హార్ట్, మేబీ ఇట్స్ ఇన్సిగ్నిఫికెంట్ ఆర్ సిగ్నిఫికెంట్, గాడ్ రివార్డ్స్ ఇట్. నీ విశ్వాసానికి బహుమానం ఉంది, నీ ప్రార్థనకు జవాబు ఉంది, నీ సమర్పణకు బహుమానం ఉందనే విషయాన్ని గుర్తించి దేవుని వైపు మనం చూద్దాం. దేవుడి వాక్య భాగాన్ని మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని అందరం ప్రార్థన చేసుకుందాం. ఎవ్రీబడి క్లోజ్ యువర్ ఐస్. ఐ వుడ్ లైక్ టు ప్రే ఫర్ యూ. ఇంతవరకు దేవుడు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మన హృదయాల్లో ఆయన వైపు మనం చూద్దాం. ఎవరు అటు ఇటు చూడొద్దు, ఎవరు లేచి వెళ్ళిపోవద్దు. ఒక్క కొద్ది సమయం మనం ప్రార్థనలో గడుపుతాం. ఫ్రైడే, శుక్రవారం ప్రార్థనలో ఇంతవరకు దేవుడు మాట్లాడిన ప్రతి మాట. ఏలియాను దేవుడు రాజభవనాలకో, అంతఃపురాలకో, రాజకీయవేత్తల గృహాలకో, లేదా మరొక సుసంపన్నమైన ఇళ్లకో దేవుడు ఏలియాను పంపలేదు. ఒక సామాన్యమైన విధవరాల ఇంటికి ఏలియాను పంపించాడు. కారణం ఏంటో తెలుసా? ఏలియా, నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు ఎందుకు నన్ను ఇంటికి పంపించాడు? ఆయన అనుకుంటే ఇంకా గొప్ప కార్యం చేయలేడా? చేయగలడు. కానీ ఏలియా, నువ్వు ఆ రోజు ఆ ఇంట్లో ఉన్నావు కాబట్టి నువ్వు తప్పించబడ్డావు, రక్షించబడ్డావు. ఎందుకు వచ్చాడు? ఆహాబు నిన్ను వెతకాలని ప్రమాణాలు చేయించుకున్నాడు రాజులతో, మనుషులతో ప్రమాణం చేయించుకున్న అతను చూడలేదని. అంత ఎక్కువగా నేను వెతుకుతున్న ఆ సందర్భంలో నేను నియమించిన ఆ ఇల్లు, నేను నియమించిన ఆ స్థలమే నీకు సురక్షితం కదా. ఎవరిని మింగుతున్నాడు అపవాది తిరుగులాడుతున్న ఈ రోజుల్లో? కెన్ యూ సిట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్? దేవుని ఇంటిలో, దేవుని సన్నిధిలో కూర్చోగలవా? దేవుడు ఉన్నమండ చోట్లను ఉండగలవా? అది నీకు క్షేమం, అది నీకు భద్రత. ఐఎమ్ యువర్ షీల్డ్, ఐఎమ్ యువర్ ఫోర్ట్రెస్. నేనే నీ కేడము, నేనే నీ కోట అని దేవుడు మాట్లాడుతుండగా
దేవుని కోటలోనికి నువ్వు రాగలవా? యేసయ్య నామం బలమైన దుర్గము, దానిలో ప్రవేశించగలవా? ఈరోజు ఎవరిని మృంగుతున్న అపవాది గర్జించే సింహం వల్ల తిరుగులాడుచున్న ఈ రోజుల్లో కెన్ యూ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ బై కమింగ్ ఇన్ టు ద ప్రిన్స్ ఆఫ్ గాడ్? ఆర్ యూ వాంట్ టు రోమ్ ఇన్ ద వరల్డ్? లోకంలో తిరుగులాడుతూ లోకంలో జీవిస్తున్నావా? యేసయ్య నిన్ను నియమించిన స్థలానికి నువ్వు రాగలవా? హల్లెలూయా, వి థ్యాంక్ యూ లార్డ్. ఒక 2 నిమిషాలు మీ అందరికీ సమయం ఇస్తాను. ప్రార్థన చేయండి గట్టిగా, అందరూ ప్రార్థించండి. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థించండి. ఏలియా వేడుకున్నాడట సారేపతి విధవరాలు. నువ్వు వేడుకోవడం ఏంటి ఏలియా? నువ్వు ఆమె దగ్గర చేతులు చాపడం ఏంటి? దేవుడు పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఎలైజా, యు మస్ట్ బి హంబుల్. when I say something, you must be humble, Elijah. ఆ విధవరాలు ఎదుట చేతులు చాపడానికి ఏలియా మోమాట పడలేదు. తన గర్వం అడ్డు రాలేదు. ప్రార్థనలో చాలాసార్లు పొందుకోలేపడానికి కారణం ఏదో రకమైన గర్వం నీలో ఉంది. నేను అడగడం ఏంటి, నేను ప్రార్థన చేయడం ఏంటి, నేను ఈ విషయాన్ని చెప్పడం ఏంటి దేవునికి? నా చదువు ఎంత, నా ఉద్యోగం ఏంటి, నా డబ్బు ఏంటి, నా అందం ఏంటి, నా అధికారం ఏంటి, నా బంధువులు ఎంతమంది? Forget about all those things and cry out in the presence of God. Pour out your heart before the Lord. ఒక సామాన్య విధవరాలే ఏలియాకు తనకు కావాల్సిన అవసరాలు తీర్చగలిగిందంటే, ఈరోజు నువ్వు ఎవరి దగ్గర అయితే చేతులు చాపుతున్నావో ఆ దేవుడు మహిమైశ్వర్య సంపన్నుడు. ఆయన సకల జగత్తును మాట ద్వారా కలుగు చేసిన దేవుడు. ఆయన తన మాట ద్వారా నిర్వహిస్తున్న దేవుడు. ఆయన He is the God of blessing. ఆయన ఆశీర్వాదం ఇచ్చే దేవుడు. సకల చరాచర సృష్టిని కలుగు చేసిన దేవుడు, భూమి ఆకాశం సూచించిన దేవుడు. ఆయన అంత ఉన్నతమైన దేవుని దగ్గర నీ చేయి చాపుతూ ఉండగా దేవుడు ఆ చేతిని నింపబోతున్నాడు ఈ రోజున. God fulfills your desires. God satisfies your soul. God protects you from every harm and danger. And He is the Lord who gives you honor. ఒక చిన్న అప్పును తీసురమ్మా చాలు. You will see a great reward. నీవు చేసే ప్రార్థనకు జవాబు ఉంది ప్రియ సహోదరు. నీ సమర్పణకు బహుమానం ఉంది దేవుని. నీ విశ్వాసానికి రివార్డు ఉంది. దేవుడు ఎప్పుడు కూడా నీవు చేసిన పనులను మర్చిపోయేవాడు కాదు. ఆయన He will never forget your works. He will never forget your love. He will never forget your sacrifice. He honors it. కరువులో సైతం ఆమెను ఆశీర్వదించడం మాత్రమే కాకుండా అనేక మంది దీవెనకరంగా దేవుడు చేశాడు. ఆయన వైపు మనం చూద్దాం. మన ప్రార్థన దేవుడు వింటున్నాడు. సారెపతి విధవరాలు పేరు కూడా, ఆమె పేరు కూడా బైబిల్లో లేదు. కానీ ఏలియా ఎప్పుడైతే వేడుకున్నాడో ఏలియా కావలసినవన్నీ తీసుకొచ్చింది. నీ దేవుడు సకల ఐశ్వర్య సంపన్నుడు. ఆయన మహిమైశ్వర్యం కలిగిన వాడు. వేడుకున్న ఏ ఒక్కరిని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఆకలితో పంపించేవాడు కాదు. అవసరాలతో పంపించేసేవాడు కాదు. ఆయన He is there for you to answer your prayers. నీ ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు ఆయన. ఆయన వైపు మనం చూద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం. మీ ప్రక్కన వారి చేతులు పట్టుకోండి. విశ్వాసంతో ప్రార్థించండి. ప్రభువా, నీ దయ మా మీద కురిపించండి అయ్యా. నీవు నడిపించిన చోటుకు, నువ్వు ఉండమన్న చోట, నీవు నిర్దేశించిన స్థలంలో మేము ఉండడం, అదే మాకు భద్రత, క్షేమమని నువ్వు తెలియజేసావయ్యా. కొన్నిసార్లు మా ఆలోచనలు బట్టి, మా ఉద్దేశాలను బట్టి అక్కడికి అనుకున్నాం. కానీ లార్డ్, లీడ్ మీ వేర్ ఎవర్ యూ వాంట్ మీ టు గో. లార్డ్, గైడ్ మీ వాట్ ఈస్ ద బెస్ట్ ఫర్ మీ ఇన్ మై లైఫ్. నేను ఎక్కడుంటే అది నాకు శ్రేయస్కరమో, ఎక్కడుంటే నాకు ఆశీర్వాదకరమో అక్కడ ఉండడానికి సహాయం చేయమని అడుగుతావా? దేవుడు నేను బ్లెస్ చేస్తాడు అక్కడ. ఎందుకంటే ఆహాబు నిన్ను వెతుకుతున్నాడు, నేను పట్టుకోవాలని, నేను చిక్కించుకోవాలని. చుట్టుపక్కల రాజ్యాలకు వర్తమానాలు పంపించేశారట. రాజ్యాలని కదిలించేస్తున్నాడు. ఏలి ఎక్కడున్నాడో పట్టుకోండి. కానీ సారెపతి విధవరాలు ఇంట్లో దేవుడు ఏలియాను భద్రపరిచేశాడు. ఇట్ ఈస్ ఫిట్ ఫర్ యూ. ఇట్ ఈస్ ద సేఫెస్ట్ ప్లేస్, ద ప్రెజెన్స్ ఆఫ్ జీసస్. యేసు క్రీస్తు యొక్క సన్నిధే నీకు క్షేమకరమైన సన్నిధి. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ వర్డ్. అందరూ ప్రార్థించేద్దామా? అందరూ ప్రార్థన ఏకమించిన ఒక అంశం కోసం సేవకులను మేము ప్రార్థన చేస్తుంటాం. దేవుడి ప్రార్థనలో మీకు గొప్ప కార్యాలు జరిగించును గాక. ప్రేమగల తండ్రి, ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థనలో ఇంతవరకు మీరు మాతో ఉండిన ఆయన, మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నువ్వు మాట్లాడే దేవుడు నాయన. ఎవరెవరు ఏ సమస్యలతో, ఏ పరిష్కారాల కోసం నీ సన్నిధికి వచ్చారు, ఏ ప్రశ్నలతో నీ సన్నిధికి వచ్చారో అందరు హృదయములు ఎరిగిన వాడు నీవు ప్రభువా. ఏలియా అనుకుని ఉండొచ్చు, ప్రభువా ఒక విధవరాల ఇంటికైనా ఎందుకు పంపిస్తున్నావు? ఏలియా, నీకు అదే క్షేమం, అదే నీకు ఆశీర్వాదం,
అదే నీకు దీవెన. ఆహాబు చేతుల్లోంచి నువ్వు తప్పించబడాలంటే ఆ ఇన్సిగ్నిఫికెంట్ ప్లేస్లో నువ్వు ఉండు, పర్వాలేదు. ఐ ప్రొటెక్ట్ యూ దే. ఎంత గొప్ప దేవుడు నాయన. కొన్నిసార్లు మా ఆలోచనలు వేరుగా ఉండొచ్చు, మా ఉద్దేశాలు వేరుగా ఉండొచ్చు, కానీ నీ ఉద్దేశాలు చూడ్డానికి చిన్నగా అనిపించచ్చేమో, కానీ సకల ఉపద్రవాల్లోంచి, రాబోతున్న కీడుల్లోంచి ప్రభువా మమ్మల్ని తప్పించే దేవుడు నీవు గనుక నీకు స్తోత్రాలయ్యా. నీ ప్లాన్కి మేము సిక్కవడానికి సహాయం చేయ ప్రభువా. ఎంతమంది అయితే ఈ రోజునైనా మా ప్రియులు తమ జీవితాల్లో నీ అద్భుతాల కోసం, నీ ఆశ్చర్య కార్యాల కోసం తాము ప్రొటెక్ట్ చేయబడాలని ఆయన, తాము భద్రపరచబడాలని ఈసారిలో ప్రార్థన చేస్తున్నారో, యేసు నామములో వారి ప్రార్థన అంగీకరింపబడును గాక. మహిమతో నింపడను ఆయన. ఫిల్ దెమ్ విత్ యువర్ గ్లోరీ అండ్ పవర్ ఆఫ్ గాడ్. నీ మంచితనం అంతా వారి జీవితంలో కనుపరుచున్నాయి. సారెపతి విధవరాలను వేడుకున్న ఏలియా దీవెన పొందాడు. అయితే ఈరోజు మేము ఒక విధవరాల ముందు చేతులు చాపట్లేదయ్యా. మహిమైశ్వర్య సంపూర్ణ నీ ముందు మా చేతులు చావుతున్నాం ప్రభువా. నీ చేతిలో సర్వము ఉంది ప్రభువా. నీ కుడి చేతిలో నిత్య సుఖములు ఉన్నవని వాక్యం రాయబడింది. ఆల్ ప్లెజర్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ రైట్ హ్యాండ్ ఓ గాడ్. వి ట్రస్ట్ దట్ ప్రామిస్. ఆ వాగ్దానం మేము నమ్ముతున్నాం ప్రభువా. మా ప్రియులకు ఏది కావాలో, ఏది అవసరమో నువ్వు ఎరిగిన దేవుడు అయ్యా. అద్భుతాలు చేయండి ప్రభువా. ఏమీ తక్కువ కాకుండా ఆ విధవరాలను పోషించిన దేవుడు. కారణం ఆమె మొదటి అప్పాన్ని పట్టుకొచ్చి దైవజనుల చేతిలో పెట్టింది. నీకు మొదటి స్థానం ఇవ్వడం మాకు నేర్పించండి అయ్యా. అన్ని విషయాలు నీకు ప్రయారిటీ ఇవ్వడానికి కనికరించండి ప్రభువా. మా ప్రియులు ఎంతమంది అయితే ఈరోజు వారి జీవితాల్లో నీ జోక్యాన్ని కోరుకుంటారు, నీవు అద్భుతం చేయాలని ఆశిస్తున్నారు, యేసు నామములో ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యాలు జరుగును గాకని ప్రకటిస్తున్నాం ప్రభువా. మేలులతో నింపడి ఆశీర్వదించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.